మారాలి, ఎందుకు ఈ జీవితం అనిపించింది మీకు? ఏమని చెక్క అని లైక్ రేకులు ఇలాంటి పేర్లతో నన్ను పిలిచేవారు. విలేజ్ కదా అందరికీ తెలిసిపోయేది. ఎలా చేంజ్ అయ్యారు, ఎవరి ద్వారా చేంజ్? హ్యాండ్సమ్గా కేరింగ్ ఉన్న అబ్బాయి ఉంటే ఇలాంటి హస్బెండ్ బాయ్ ఫ్రెండ్ కావాలనిపిస్తుంది. సో ముంబైలో మీకు ఎలా నేర్పించారు డాన్స్? కూడా వాళ్ళు అమ్మాయిలాగా రెడీ అయిపోతున్నారు, బయట వాళ్ళ కోరికలు తీర్చేసుకుంటున్నారు. ప్రాణాలు పోయే అవకాశం ఉండదు. పైనుండి కిందకి ఇలా చూశాడు, నువ్వు డాన్స్ కదమ్మా, మా కంపెనీలో జాబ్ లేదు కానీ నీ నెంబర్ ఇచ్చేది నైట్కి వస్తాను. పక్క నైట్ పూట కూడా చూస్తూ ఉంటాం మన రోడ్ సైడ్. నేను అలాంటి వాటిని నేను ఎంకరేజ్ చేయనండి. ఇప్పుడు అమ్మ లేదు, నా ఆనందాన్ని పంచుకోవడానికి అమ్మ లేదు అనే బాధ మాత్రం నన్ను ఎప్పుడూ వెంటాడుతూనే ఉంటుంది. వెల్కమ్ టు 100 టీవీ. నేను వంశీ. ప్రజెంట్ మనతో ఉన్న గెస్ట్ ఎవరంటే స్పెషల్ గెస్ట్ అని చెప్పుకోవచ్చు. ఎందుకంటున్నానంటే 2024 మిస్ యూనివర్స్ హర్షిని ట్రాన్స్ గారు ఉన్నారు. చాలా వీడియోస్ చూశారు. సో ఈ రోజు కొన్ని కొత్త విషయాలు మాట్లాడదాం. మనం కూడా తన లైఫ్ స్టోరీ ఎలా సక్సెస్ అయింది ఏంటి తెలుసుకుందాం. హాయ్ అండి, ఎలా ఉన్నారు? హాయ్ అండి, నేను బాగున్నాను. మీరు ఎలా ఉన్నారు? మీరు బాగుంటే మేము బాగున్నట్టే. అవునా, థ్యాంక్ యూ. మిస్ యూనివర్స్ అయ్యారు యా అంటే చాలా స్ట్రగుల్స్ అయితే వచ్చారు. ఫస్ట్ మిస్ యూనివర్స్ గురించి మాట్లాడుకుందామా? ఫస్ట్ నుంచి లైఫ్ స్టోరీ మాట్లాడుకుందాం. యువర్ విష్. ఓకే, ఫస్ట్ స్టోరీ మాట్లాడుకుందాం. మనం ఆటోమేటిక్గా ఇష్యూ అంటే అందరికి తెలుసు యూనివర్స్ అయ్యారని. సో ఫస్ట్ మీరు ఎలా స్ట్రగుల్స్ అయ్యారు, మీ ఊరు ఎక్కడ, మీ జర్నీ ఎలా జరిగిందని తెలుసుకుందాం. సో మీ ప్రాపర్ ఎక్కడ, మీ డాడీ మమ్మీ వాళ్ళు ఏం చేసేవాళ్ళు? నేను పుట్టింది పెరిగిందంతా కూడా ఒక చిన్న పల్లెటూరు, బలిస్పాడు విలేజ్, జగ్గేపేట మండలం, కృష్ణా డిస్ట్రిక్ట్ అనమాట. సో మమ్మీ డాడీ బోత్ ఆర్ అగ్రికల్చరల్ వ్యవసాయం లేబర్స్ అనమాట. నా బాల్యం అంతా కూడా, చైల్డ్హుడ్ అంతా కూడా విలేజ్ లైఫే అనమాట. అక్కడ విలేజ్ లోనే మెనీ లైక్ తెలియని చిన్న వయసులో 11 years వయసు, 8 years వయసు నుండి కూడా ఐ వుడ్ లైక్ టు బి ఎ గర్ల్. నేను అమ్మాయిలాగా ఉండాలని కోరుకునేదాన్ని, అమ్మాయిలాగే బిహేవ్ చేసేదాన్ని. ఏ ఏజ్ లో అంటే 8 years నుండి కూడా యూస్ టు వేర్ అక్క డ్రెస్సులు వేసుకోవటం, స్కూల్కి అక్కలాగా వెళ్తాను అని గొడవ చేయటం అలా జరిగేది అనమాట. ఇంకా అలానే అమ్మాయిలకు జరిగే ప్రతిదీ నాకు జరగాలి, లైక్ నేను అమ్మాయిని, నేను అబ్బాయిని కాదు అని ఐ ఫీల్. ఐ యూస్ టు ఆస్క్ అమ్మని, వాళ్ళని అడుగుతున్నా, నేను అక్క డ్రెస్ వేసుకొని స్కూల్కి వెళ్తా, అమ్మ ఒప్పుకునేది కాదు, అలా యాక్సెప్ట్ చేయరు, అలా వెళ్ళకూడదు అంటూ ఉండేదమ్మ. అలానే ఇక గ్రో అయ్యే కొద్దీ ప్రతిదీ ఇంకా అమ్మాయిలా ఉండాలి. లైక్ నాకు 11 years ఏజ్ వచ్చినప్పటికీ విలేజెస్లో మెచ్యూర్ ఫంక్షన్ చేస్తారు, అక్కలిద్దరికి చేస్తారు, నాకు చేయలేదు. ఐ యూస్ టు ఆస్క్ అమ్మ నాకెందుకు చెయ్యవు అని గొడవ ఆడేదాన్ని. లైక్ అమ్మ నాకు మెచ్యూర్ ఫంక్షన్ చేయ, అమ్మ నాకు మెచ్యూర్ ఫంక్షన్. ఐ టెల్ యూ అన్ ఎగ్జాంపుల్, ఇది సిల్లీగా ఉంటుంది జోక్. లైక్ అప్పుడే నేను చంటి మూవీ చూసాను. చంటిలో మీనా గారు తాడాట ఆడుతూ కింద పడిపోతే ఆమెకు మెచ్యూర్ ఫంక్షన్ చేస్తారు, చాలా గ్రాండ్ గా చేస్తారు అనమాట. నేను అనుకున్నప్పుడు ఓహో నేను కింద పడలేదు అందుకే నా ఫంక్షన్. లైక్ తెలియని వయసు కదా, చిన్న అప్పుడు పోయి అమ్మ దగ్గరికి పోయి తాడాడుతూ కింద పడిపోయి, అమ్మ నీ మెచ్యూర్ అయిపోయి నాకు ఫంక్షన్ చేయి, అక్కలాగా చేయి, అక్కకి ఎలా చేస్తావు నాకు అలా చేయాలి, పసుపు పెట్టేసి పట్టులంగా ఉని కట్టి లైక్ అట్లా తెలియని వయసులోనే. అప్పటి నుండి కూడా అమ్మాయిలాగే ఉండాలి, నేను అబ్బాయిని కాదు, నేను అమ్మాయిని అనేసి ఐ ఫీల్. బట్ యాక్సెప్టెన్సీ అనేది లేదనమాట విలేజెస్లో. యూనో కదా, విలేజెస్లో ఏదైనా కూడా ఈజీగా స్ప్రెడ్ అవుతుంది. అలా టైం పెరుగుతుంది. నేను 9th classకి వచ్చాను. ఐ యూస్ టు వేర్ మామ్ సారీస్. అక్కలిద్దరికి పెళ్ళి అయిపోయింది. ఇంట్లో నేనే ఇంకా ఇంట్లో పనులు, కల్లాపు చల్లటం, ముగ్గులు పెట్టడం, లైక్ బౌల్స్ క్లీన్ చేయటం, ఇవన్నీ పనులన్నీ నేను ఇంట్లో చేస్తూ ఉండేదాన్ని. అట్లా విలేజ్ కదా అందరికీ తెలిసిపోయేది, తను అబ్బాయి కాదు, తను లైక్ అంటే చెప్పలేనంటే బుల్లింగ్స్, లైక్ పేర్లు, చండాలమైన పేర్లతో నన్ను పిలిచేవాళ్ళు. 0.5 అని, చెక్క అని, లైక్ రేకులు ఇలాంటి పేర్లతో నన్ను పిలిచేవాళ్ళు. యూనో ఆ పేర్లకి నాకు మీనింగ్ కూడా తెలిసేది కాదు, బట్ నాకు హర్ట్ అయ్యేవి. నాకు ఎందుకు నాకు ఇలా నన్ను ఇలా పిలిచి నవ్వుకుంటున్నారా అంటే ఆ పేరుకి అర్థం సంథింగ్ డిఫరెన్స్ ఏమో. అట్లా నాకు తెలియకుండానే నేను హర్ట్ అయ్యేదాన్ని, బాధపడేదాన్ని, ఏడ్చుకునేదాన్ని. ఇలాంటివి మెనీ ఫేస్ చేశాను చైల్డ్హుడ్లో. ఫ్రెండ్స్ ఉండేవాళ్ళు కాదు, నన్ను ఎగతాళి చేసేవాళ్ళు, నువ్వు అబ్బాయి కాదు, అమ్మాయి కాదు, కిందకి మా పక్కన కూర్చోవద్దు, మూలకెళ్ళి కూర్చో. లైక్ స్కూల్లో ఆటల్లో కూడా లైక్ నేను అమ్మాయిలతోనే ఆటలాడేదాన్ని, అష్టాచమ్మాలు, తొక్కుడు గిల్లలు, అమ్మాయిల ఆటలతో ఉండేదాన్ని. సో అట్లా నాకు మెనీ డిస్క్రిమినేషన్ ఫేస్ చేశాను మై విలేజ్లో, స్కూల్లో, కాలేజెస్లో, ఫ్రెండ్స్తో. ఫ్యామిలీ మరి
ఫ్యామిలీ అంటే మై మదర్ యాక్సెప్టెన్స్ ఉంది నాకు. అమ్మ నన్ను అండర్స్టాండ్ చేసుకుని అర్థం చేసుకొని సపోర్ట్ చేసేవాళ్ళు. ఎవరైనా నన్ను ర్యాక్ట్ చేసినా నన్ను నేర్పించిన మై మామ్ యూస్ టు ఫైట్, మీరెవరు నా బిడ్డను అనడానికి అని వాళ్ళతో ఫైట్ చేసేది. ఈవెన్ మా నాన్నకి నేనంటే ఇష్టం లేదు బికాస్ ఆఫ్ మై జెండర్. అంటే సొసైటీలో సోకాల్ సొసైటీ, ఐ డోంట్ బ్లేమ్ మై డాడీ, మా నాన్నని బ్లేమ్ చేయను, సొసైటీని బ్లేమ్ చేయను. ఎందుకంటే సొసైటీలో అవేర్నెస్ లేకపోవటం, జెండర్ గురించి అవగాహన లేకపోవటం, ట్రాన్స్ కమ్యూనిటీ గురించి అవగాహన లేకపోవటం వల్ల వాళ్ళు బుల్లింగ్ చేసేవాళ్ళు. దట్స్ నాట్ వాళ్ళ ప్రాబ్లం ఏం కాదు. బట్ ఊర్లో మీ అబ్బాయి తేడా అంట, అబ్బాయి కాదంటగా, హిజ్రా కమ్యూనిటీలో కలుస్తాడు, లైక్ ఇలా అడుగుతున్నప్పటికీ నాన్న ఏమనుకునేవాడంటే నేను సొసైటీలో తలెత్తుకొని తిరగలేకపోతున్నాను బికాస్ ఆఫ్ నా వల్ల అని చెప్పేసి నాతో అంతగా ఉండేవాడు కదా. అక్కలతో తమ్ముడితో కొంచెం ప్రేమగా ఉండేవాడు, కానీ నన్ను కొంచెం అవాయిడ్ చేస్తాను. మొత్తం 8 మంది అంటే మేము మొత్తం 4 members, 2 అక్కలు నేను తమ్ముడు, మొత్తం 4 members. నేను థర్డ్ పర్సన్ అనమాట. సో అలా లైఫ్ అనేది వెళ్తూనే ఉంది. ఒక అబ్బాయికైనా ఒక అమ్మాయికైనా మెచ్యూరిటీ అనేది మనకి 15 years కి 14 years కి వస్తుంది. లైక్ వాట్ ఈజ్ ఐఎమ్ అనేది అర్థమవుతుంది. ఎట్ ద సేమ్ టైం ఆపోజిట్ జెండర్ తో అట్రాక్షన్ స్టార్ట్ అవుతుంది. లైక్ మీరు ఒక అబ్బాయి అండి, మీకు 10th class కి వచ్చినప్పటికీ ఒక అమ్మాయిని చూసినప్పుడు అమ్మాయి బాగుంది, ఇలాంటి గర్ల్ ఫ్రెండ్ అనిపిస్తుంది. సో అమ్మాయిలకి ఏమనిపిస్తుంది, హ్యాండ్సమ్ గా కేరింగ్ ఉన్న అబ్బాయి ఉంటే ఇలాంటి హస్బెండ్ బాయ్ ఫ్రెండ్ కావాలనిపిస్తుంది డెఫినెట్లీ. ఇది హ్యూమన్ నేచర్. లైక్ ఆపోజిట్ జెండర్ అట్రాక్షన్ అనేది మనది న్యాచురల్. ఇది నాకేమనిపించింది, ఐ వాజ్ ఇన్ మేల్ డ్రెస్ లో ఉన్నాను, అబ్బాయి బాడీలో ఉన్నాను, బట్ ఐ ఫీల్ ఐఎమ్ ఏ గర్ల్. అమ్మాయిని చూసినప్పుడు లైక్ అమ్మాయి హెయిర్ స్టైల్ ఎంత బాగుంది, డ్రెస్ ఎంత బాగుంది, ఐ వాంట్ టు గెట్ రెడీ లైక్ దట్, అలా రెడీ అవ్వాలి అనిపించేది. కేరింగ్ అన్న అబ్బాయిని చూసినప్పుడు ఇలాంటి హస్బెండ్ బాయ్ ఫ్రెండ్ కావాలి. లైక్ ఐ వాజ్ ఇన్ మేల్ డ్రెస్, మేల్ బాడీ, బట్ మై థాట్ ప్రాసెస్, లైక్ మై కోరికలు, ఆలోచన విధానం, ఎవ్రీథింగ్ లైక్ ఏ గర్ల్. దట్ టైమ్ ఐ రియలైజ్డ్ ఐ వాజ్ స్ట్రక్ట్ ఇన్ ఏ రాంగ్ బాడీ. ఈ బాడీ మాత్రమే నాది కాదు, వాట్ ఎవర్ ఐఎమ్ బిహేవింగ్, నా బిహేవియర్, నా కోరికలు, నేను మాట్లాడే విధానం కానీ, నా ఆలోచన, ఎవ్రీథింగ్ లైక్ ఏ గర్ల్. బట్ నా బాడీ మాత్రమే నాది కాదు. ఐ డోంట్ నో నా బాడీని ఎలా చేంజ్ చేసుకోవాలి. అప్పటి నుండి నా బాడీ మీద నాకు అసహ్యం ఏర్పడింది. బికాజ్ ఈ బాడీ వల్లే నాకు ఈ బుల్లింగ్స్, ఈ బాడీ వల్లే నాకు హరాస్మెంట్స్, ఈ బాడీ వల్లే నా కోరికలు తీరట్లే, ఈ బాడీ వల్లే నాకు ఈ అవమానాలు, ఈ బాడీ వల్లే నేను అమ్మాయిలాగా ఉండలేకపోతున్నాను. ఇప్పుడు అనిపించిందా మరి ఇట్లా అనిపించినప్పుడు చనిపోవాలి ఎందుకు ఈ జీవితం అప్పుడు అనిపించిందా మీకు? యా, మెనీ టైమ్స్ అనిపించింది, చనిపోవాలనిపించేది. బట్ అంత ధైర్యం ఉండేది కాదు. చిన్న వయసులో చాలాసార్లు అనిపించింది, ఎందుకురా బాబు ఈ అవమానాలు, అటు ఇటు కాని జీవితం ఎందుకు, దేవుణ్ణి నిందించేదాన్ని. చాలా తిట్టుకునే అంటే ప్రశ్నించేదాన్ని. లైక్ దేవుడు కనిపిస్తే తీసుకొచ్చేసి కోర్టు బోన్లో నించోబెట్టి నాకు న్యాయం చెప్పు, ఎందుకు నాకు అన్యాయం చేస్తావు, నేను చేసిన తప్పేంటి, నేను చేయని తప్పుకి నాకెందుకు శిక్ష వేస్తున్నారు అంటే, మన రామాయణ, మహాభారతాలు, పురాణాలు, బైబిల్ అన్నీ కూడా ఇప్పుడు అర్ధనారీశ్వరుని శివుణ్ణి పూజిస్తారు, శివుని అర్ధరాత్రిగా పూజిస్తారు. చాలా రామాయణ మహాభారతాల్లో కూడా పూజిస్తారు. ట్రాన్స్జెండర్ కమ్యూనిటీ గురించి మంచి ఉన్నాయన్నమాట. కానీ నిజంగా మీ నిజ జీవితంలో ఉన్నప్పుడు మాత్రం ఎందుకు అసహించుకుంటారు, ఎందుకు బుల్లింగ్స్ ఉంటాయి అనేది క్వశ్చన్ మార్క్ ఉండేది. దేవుణ్ణి నిందించాలనిపించేది, ఎందుకు నాకు ఈ జన్మ ఇచ్చావు, అందరిలాగా నన్ను ఎందుకు పుట్టించలేదు, నేను చేసిన తప్పేంటి అని దేవుణ్ణి ప్రశ్నించుకునేదాన్ని, ఏడ్చుకునేదాన్ని. ఐ యూస్ టు ప్రే, మోకాళ్ళ మీద నించొని క్రయింగ్ చేసుకుంటూ. అంటే ఐ కాంట్ ఎక్స్ప్లెయిన్ దట్ పెయిన్, భయంకరమైన బాధ. చిన్నప్పుడు ఆ చిన్న మనస్సు, చిన్న శరీరము, చిన్న బ్రెయిన్కి ఆ చిన్న వయసులోనే ఒక యుద్ధం చేస్తున్నాను, నాతో నేనే ఒక యుద్ధం చేసుకునేదాన్ని. ఆలోచనలు ఎందుకు ఇలా, ఎలా మారాలి, ఎప్పుడు మారాలి, ఏ విధంగా మారాలి, నేను ఎందుకు ఇలా అయ్యాను, ఏ విధంగా మారొచ్చు, అసలు నాకు మాత్రమే ఎందుకు ఇలా జరిగింది, అందరిలాగా నేను ఎందుకు జనరల్గా లేకపోయాను, అట్లాంటి క్వశ్చన్స్ నన్ను వెంటాడాయి. బట్ నాకు ఆన్సర్స్ దొరికాయి కాదు, ఆన్సర్స్ దొరికాయి. అయితే పల్లెటూరు అన్నారు కదా మీరు, పల్లెటూరులో చాలా విధాలుగా మాట్లాడుకుంటారు. మీ డాడీ కూడా కొంచెం దూరం చెప్పారు.
సో అప్పుడు మీ ఫీలింగ్ ఏంటి మరి ఆ జనాల మీద కానీ మాట్లాడుకునేదాన్ని మీ ఫీలింగ్? నా ఫీలింగ్ అసలు నా ఫీలింగ్స్ ఎక్స్ప్రెస్ చేసే సిచ్యువేషన్ లో అప్పుడు లేకుండా నేను ఏడ్చుకోవటమే నా ఫీలింగ్. ఇంకా ఏడ్చుకునేదాన్ని అంతే. ఎందుకు వీళ్ళు ఇలా చేస్తున్నారు, ఎందుకు నన్ను అవమానిస్తున్నారు, నేనేం తప్పు చేశాను, అందరిలాగా నాకు ఆనందం దొరకటం లేదేంటి, అందరిలాగా నేను నార్మల్ గా ఎంజాయ్ చేయలేకపోతున్నాను, ఒక్కదాన్ని ఇంట్లో నుండి బయటికి రావాలన్నా భయం వేసేది, ఎవరు బుల్లింగ్ చేస్తారో ఎవరు ఏడిపిస్తారని, నాకు ఎందుకు స్వేచ్ఛ లేదు, నాకు ఎందుకు స్వాతంత్రం లేదు, నాకు నచ్చినట్టు నేను ఎందుకు బ్రతకలేకపోతున్నాను. అంటే ఇప్పుడంటే సోషల్ మీడియా అవేర్నెస్ వల్ల వాళ్ళు చిన్న వయసులో కూడా 12 years కి 11 years కూడా వాళ్ళు అమ్మాయిలాగా రెడీ అయిపోతున్నారు, బయటకు వాళ్ళ కోరికలు తీర్చేసుకుంటున్నారు, సోషల్ మీడియా యూజ్ చేసుకుంటున్నారు, లైక్ ఎక్స్పోజర్ అనేది వస్తుంది. బట్ నా టైంలో నాకు ఫోన్ లేదు, లైక్ సోషల్ మీడియా లేదు, స్మార్ట్ ఫోన్ లేదు, అవేర్నెస్ లేదు, లైక్ ఇవేమీ తెలియదు. ఫేస్బుక్, ఇన్స్టాగ్రామ్ ఇవన్నీ సోషల్ మీడియా ప్లాట్ఫామ్స్ ఏమి లేకపోవటం వల్ల నాకు అవేర్నెస్ తెలిసేది కాదు. లైక్ ఏడ్చుకునేదాన్ని, నన్ను మాత్రం ఎందుకు ఇలా అంటున్నారు, నేను చేసిన తప్పేంటి, అందరిలాగా నేను ఎందుకు ఉండలేకపోతున్నాను, ఏడ్చుకునేదాన్ని, నాలో నేను అంతర్మదనం అయిపోయేదాన్ని. బట్ నాకు సొల్యూషన్ దొరికేది కాదు, ఎవరిని నిందించేదాన్ని కాదు, ఎవరితో గొడవ పడేదాన్ని కాదు. ఎవరైనా నన్ను అంటే ఇంక ఏడ్చుకునేదాన్ని, దేవుడి దగ్గరికి వెళ్ళి ఏడ్చుకునేదాన్ని, దేవుడిని నిందించేదాన్ని, అమ్మకు వచ్చేదాన్ని, అమ్మకు చెప్పుకుని ఏడ్చుకునేదాన్ని, అంతేకాని ఎవరి మీద నేను కోప్పడేదాన్ని, గొడవ పెట్టుకునేదాన్ని ఏం చేస్తుంది కాదు. ఓకే, మీరు ట్రాన్స్జెండర్కి ఎప్పుడు మారంటే ఆలోచన 2000 మీకు 15 years ఉన్నప్పుడు వచ్చిందా? ఎలా చేంజ్ అయ్యారు, ఎవరి ద్వారా చేంజ్ అయ్యారు, కమ్యూనిటీకి ఏమైనా వెళ్ళానా మీరు కూడా? ఆఫ్ కోర్స్ నేను డిగ్రీ 2nd year వరకు కూడా మెయిల్గానే ఎడ్యుకేషన్ కంప్లీట్ చేస్తాను. డిగ్రీ వరకు చదువుకున్నారా? నేను మాస్టర్స్ చేస్తానండి, ఎంఏ ఎకనామిక్స్. సూపర్. ఎంఏ ఎకనామిక్స్ చేస్తాను నేను. సో డిగ్రీ ఫైనల్ ఇయర్ అయిపోయిన తర్వాత నేను ముంబై వెళ్ళిపోయాను. సో ముంబై వెళ్ళిపోయిన తర్వాత అక్కడ కమ్యూనిటీలో త్రివేణి సమాజ్ వికాస్ కేంద్రాన్ని ట్రాన్స్జెండర్స్ కమ్యూనిటీలో ఎన్జిఓ నుంచి ముంబై వెళ్ళారు. నాకు డిగ్రీ 2nd year ఉన్నప్పుడు ఒక ట్రాన్స్ పరిచయం అయ్యారు. ఆమె చెప్పారనమాట, నువ్వు ముంబై వెళ్ళిపోతే అక్కడ ఆపర్చునిటీస్ దొరుకుతాయి, నువ్వు సర్జరీ చేసుకోవచ్చు, అక్కడ మంచి హాస్పిటల్స్, అడ్వాన్స్డ్ టెక్నాలజీ ఉంటుంది, పెద్ద సిటీ కదా, మంచి మంచి హాస్పిటల్, మంచి డాక్టర్స్ ఉంటారు, నువ్వు అమ్మాయిగా మారవచ్చు కంప్లీట్గా అని చెప్పి తను కొన్ని సజెషన్స్ ఇచ్చింది. తన త్రూ ఇంకొంతమంది లైక్ తన ద్వారా ఇంకొంతమంది ట్రాన్స్ పరిచయం అయ్యారు. సో మేము అందరం కలిసి అప్పుడు ముంబై వెళ్ళాము. అక్కడ స్టార్టింగ్లో ట్రాన్స్జెండర్స్ ఎన్జిఓలో వర్క్ చేస్తాను, కమ్యూనిటీలోనే ఉన్నాను. లైక్ చాందిని హాజీ అని ఒక పెద్ద ఆవిడ ఉంటారు, తను చాలా సపోర్ట్ చేస్తుంది, నాకు ఎంకరేజ్ చేస్తుంది, జాబ్ కోసం కానీ సర్జరీ కోసం కానీ చాలా హెల్ప్ చేస్తారు. అంటే కమ్యూనిటీకి వెళ్ళాక ఎలా ఉండాలి అని చెప్తారా, లేకపోతే ఇప్పుడు మనం కొంతమంది చూస్తాం ట్రాన్స్ రోడ్ సైడ్ భిక్షాటన కానీ నైట్ రోడ్ సైడ్ కానీ చేస్తున్నారు. సో ముంబైలో మీకు ఎలా నేర్పించారు, ట్రాన్స్ కమ్యూనిటీలో ఎలాంటి విధానం నేర్పించారు? ట్రాన్స్ కమ్యూనిటీ సిస్టమ్ అనేది చాలా బ్యూటిఫుల్గా ఉంటుందండి. ఓకే, ఎందుకంటే నాకంటే ఫ్యామిలీ సపోర్ట్, అమ్మ సపోర్ట్తో నేను చదువుకున్నాను, మాస్టర్స్ వరకు చేయగలిగాను కాబట్టి నాకేం ప్రాబ్లం లేకుండా. మోస్ట్ ఆఫ్ ది ట్రాన్స్ కమ్యూనిటీస్లో ఏమవుతుందంటే తల్లిదండ్రుల యాక్సెప్టెన్స్ లేదు, సొసైటీ యాక్సెప్టెన్స్ లేదు, ఎడ్యుకేషన్ లేదు, మెయిన్లీ ఎడ్యుకేషన్ లేకపోవటం వల్ల స్కూల్స్లో ఇప్పుడు నాకెలా స్కూల్స్లో బుల్లింగ్స్, హరాస్మెంట్స్, డిస్క్రిమినేషన్ ఎదురైనా కూడా నేను అవన్నిటిని ఎదుర్కొని చదువుకున్నానంటే బికాస్ ఆఫ్ నాకు మదర్ సపోర్ట్ ఉంది. ఆ సపోర్ట్ అందరికీ దొరకపోవటం వల్ల ఏమవుతుందంటే అప్పుడు ఇంట్లో నుండి వెళ్ళిపోవాల్సి వస్తుంది. తల్లిదండ్రులే కొంతమంది గెంటేస్తారు, కొంతమంది తన బిడ్డ ట్రాన్స్ అండ్ సొసైటీకి తెలిస్తే వాళ్ళ పరువు ఎక్కడ పోతుందో అని తల్లిదండ్రులు ఫోటోకి దండేసి చచ్చిపోయాడని చెప్పుకునే తల్లిదండ్రులు ఉండే, కాళ్ళు చేతులు తీసేసే తల్లిదండ్రులు ఉన్నారు, ఫిజికల్ హరాస్మెంట్ చేసే తల్లిదండ్రులు ఉన్నారు, ఇంట్లో గెంటేసే తల్లిదండ్రులు ఉన్నారు. అప్పుడు ఏమవుతుంది, దిక్కుతోచని స్థితిలో రోడ్డు మీదకి వచ్చినప్పుడు ట్రాన్స్ కమ్యూనిటీనే ఆదరిస్తుంది, ట్రాన్స్ కమ్యూనిటీనే చేరదీస్తుంది, ట్రాన్స్ కమ్యూనిటీనే దిశానిర్దేశం చేస్తుంది, ఎలా బ్రతకాలి, ఏ విధంగా బ్రతకాలి, పొట్టకొట్టుకి ఎలా వెళ్ళాలి, నీ జీవితంలో ముందుకు ఎలా వెళ్ళాలి, సర్జరీస్ ఎలా చేసుకోవాలి, లైక్ నువ్వు ఏదైనా సాధించాలి అనుకున్నప్పుడు కూడా ఎంకరేజ్ చేయడానికి ఇప్పుడు సిద్ధంగా ఉన్నారు. ఒకప్పటి కాలంలో మనకి నాల్సా జడ్జిమెంట్కి బిఫోర్ ట్రాన్స్జెండర్ కమ్యూనిటీకి ఎడ్యుకేషన్స్కి, ఎంప్లాయ్మెంట్కి ఆపర్చునిటీస్ లేకుండా, మనుషుల్లాగా ఈవెన్ ఐడెంటిటీ కార్డ్స్ కానీ, ఆధార్ కార్డులు, ఓటర్ ఐడీలు కూడా లేకుండా. నాల్సా జడ్జిమెంట్ తర్వాతే చాలా చేంజెస్ వచ్చాయి, ఎడ్యుకేషన్ విధంగా, ఎంప్లాయ్మెంట్ పరంగా అన్ని విధాలుగా మనకి ఆపర్చునిటీస్ వస్తున్నాయి. కాబట్టి ట్రాన్స్ కమ్యూనిటీలో ఉన్నటువంటి పెద్దలు, లీడర్స్ కూడా ఇప్పుడు ఎంకరేజ్ చేస్తున్నారు, చదువుకోవాలి అనుకున్న వాళ్ళకి చదువు
ఎడ్యుకేషన్స్ కోసం అప్లై చేస్తున్నారు, జాబ్ చేయాలనుకున్న వాళ్ళకి జాబ్స్ కోసం, బిజినెస్ చేయాలనుకున్న బిజినెస్ కోసం ఎంకరేజ్ చేస్తున్న వాళ్ళు కూడా ఉన్నారు పెద్దవాళ్ళు. అలాగే నాకు కూడా వెళ్ళినప్పుడు నేను చదువుకున్న దాన్ని జాబ్ చేయాలమ్మా అని అన్నప్పుడు తను చాలా సపోర్ట్ చేస్తుంది. ట్రాన్స్ కమ్యూనిటీ ఎన్జిఓలోనే నువ్వు జాబ్ చేయి, జాబ్ చేస్తూ నిన్ను నువ్వు తీర్చిదిద్దుకోవచ్చు, ఇంకా దీని తర్వాత ఇంకా మంచి సాఫ్ట్వేర్ కంపెనీ జాబ్కి వెళ్ళొచ్చు, లైక్ కోచింగ్ తీసుకోవడానికి, లైక్ కంప్యూటర్ కోచింగ్ తీసుకొని, లైక్ స్పోకెన్ ఇంగ్లీష్ క్లాసెస్కి వెళ్ళి, ఎందుకంటే మై ఇంటర్ స్టడీ వాస్ కంప్లీటెడ్ ఇన్ తెలుగు మీడియం, గవర్నమెంట్ స్కూల్స్, గవర్నమెంట్ కాలేజెస్, బికాజ్ ఐ కేమ్ ఫ్రమ్ పూర్ ఫ్యామిలీ, అగ్రికల్చరల్ లేబరర్, పూర్ ఫ్యామిలీ నుండి వచ్చాను కాబట్టి గవర్నమెంట్ స్కూల్ లైక్ ప్రైవేట్ స్కూల్స్లో ట్యూషన్స్లో చదివే స్తోమత లేకుండే మాకు. అందువల్ల నేను గవర్నమెంట్ స్కూల్స్ మాస్టర్స్ కూడా నేను ఫ్రీ సీట్ అనమాట. ఆచార్య నాగార్జున యూనివర్సిటీలో నాకు ఫ్రీ సీట్ వచ్చింది, ఎంఏ ఎకనామిక్స్. అందులో కూడా ఫ్రీ సీట్. నేను ఎక్కడ డబ్బులు కట్టి చదువుకున్నదే లేదు నా జీవితంలో. అలా నేను స్టడీ మొత్తం గవర్నమెంట్ స్కూల్లో చదవటం వల్ల కమ్యూనికేషన్ స్కిల్స్ అనేవి నాకు కొంచెం లో ఉండే, అంటే ఇంగ్లీష్. ఇప్పుడు నేను సాఫ్ట్వేర్ జాబ్కి వెళ్ళాలి అనుకుంటే కమ్యూనికేషన్ మస్ట్ అండ్ షుడ్. అందువల్ల నేను స్పోకెన్ ఇంగ్లీష్ క్లాసెస్కి వెళ్ళి కమ్యూనికేషన్ నేర్చుకున్నాను. దాని తర్వాత కంప్యూటర్ కోచింగ్కి వెళ్ళి పీజీడీసీఏ కంప్యూటర్ నేర్చుకున్నాను. లైక్ చాలా హార్డ్ వర్క్ చేస్తానండి. అంటే లైఫ్లో కొన్ని సాధించాలి, ఒక స్థాయికి వెళ్ళాలి, మన డ్రీమ్స్ ఫుల్ఫిల్ చేయాలి అనుకుంటే కష్టపడాలి. కష్టపడకుండా ఏమీ రాదు. కృషి ఉంటే మనుషులు ఋషులు అవుతారు, మహానుభావులు అవుతారు. లైక్ అలానే నా జీవితంలో కూడా ఎన్నో కష్టాలు పడి, చాలామంది అనుకుంటారు ఏంటి ఈజీగా సక్సెస్ వచ్చిందని. ఈజీగా ఎవరికి సక్సెస్ రాదండి. నేనైతే చాలా హార్డ్ వర్క్ చేశాను. ఈవెన్ నాకు పడుకోవటానికి కూడా టైం లేకుండా నేను కష్టపడ్డాను. ఆఫీస్ నుండి రావటం, కంప్యూటర్ కోర్స్కి వెళ్ళటము, లైక్ స్పోకెన్ ఇంగ్లీష్ క్లాస్కి వెళ్ళటం, దాని తర్వాత నా కోసం నేను టైం కేటాయించుకోవటము, జాబ్ వర్క్, ఇట్లా మల్టిపుల్ వర్క్స్ చేసుకుంటూ రెస్ట్ లేకుండా కష్టపడ్డాను. సో ట్రాన్స్ కమ్యూనిటీ, అక్కడ ముంబైలో ఉన్నటువంటి ట్రాన్స్ కమ్యూనిటీ పెద్దలు, నా సిస్టర్స్, వాళ్ళందరూ కూడా థ్యాంక్స్. నాకు ఆల్వేస్ వాళ్ళకి రుణపడి ఉంటాను. వాళ్ళు నాకు చాలా సపోర్ట్, ఎంకరేజ్గా ఉన్నారనమాట. అలానే నేను ఎన్జిఓస్లో కొంతకాలం జాబ్ చేసిన తర్వాత 2016లో నేను కంప్లీట్ ఫీమేల్ సర్జరీ చేయించుకున్నాను. ఓకే, సర్జరీకి చాలా ఖర్చు అవుతుంది, రిస్క్, అంటే ప్రాణాలు పోయే అవకాశం ఉంటుందని చెప్తా ఉంటారు. వింటాను నేను, క్లారిటీ లేదు. మీరు చెప్పండి ఒకసారి, అక్కడ ఎంత ఖర్చు అయింది? ఆపరేషన్ చేసుకోవడానికి చాలా పాసిబిలిటీ ఉండదంటారు చాలా మందికి. ఆపరేషన్లో కూడా ప్రాణాలు పోయే అవకాశం ఉండదంటారు, ఆ పెయిన్ ఎక్కువ ఉండదంటారు. సో మీరేమంటారు? అవునండి, అంటే ఇప్పుడు అవేర్నెస్ లేక, నాలెడ్జ్ లేకపోవటం వల్ల చాలామంది ట్రాన్స్ కమ్యూనిటీ వాళ్ళు ఏంటంటే ప్రొఫెషనల్ డాక్టర్స్ దగ్గర కాకుండా ఇల్లీగల్ సర్జరీస్ చేయించుకోవటం వల్ల ప్రాణాలు పోతున్నాయి, ఇన్ఫెక్షన్స్ అవుతున్నాయి, లైక్ రీసర్జరీస్ అవుతున్నాయి, హెల్త్ ఇష్యూస్ వచ్చి బాడీ పాడు చేసుకుని చనిపోతున్న వాళ్ళు చాలామంది ఉన్నారు. ఇంత సక్సెస్ అవి ఇంత మనం డెవలప్ అవుతున్నాము, ఎట్ ద సేమ్ టైం సోషల్ మీడియా అంటే ఇంత ముందుకు వెళ్ళిపోతున్నాం కదా, అయినా కూడా స్టిల్ కొన్ని చోట్ల ఇంకా అవేర్నెస్ లేదు. రీసెంట్గా నేను 6-7 months బ్యాక్ కూడా నేను పేపర్లో చూసాను, ఒక ట్రాన్స్జెండర్కి సర్జరీ చేయడానికి హోటల్ రూమ్లో లైక్ మెడిసిన్ చేస్తున్న స్టూడెంట్స్ సర్జరీ చేయబోయారు. సర్జరీ విఫలమైంది, ఆమె అక్కడికక్కడే చనిపోయింది, వాళ్ళు పారిపోయారు. లైక్ అక్కడ జీవితం నాశనమైంది, ఒక జీవితం కోల్పోయింది ఎవరంటే ట్రాన్స్జెండర్స్. ఇలా ఏంటంటే ప్రాణాలకి తెగించి, చాలామంది అనుకుంటారు సర్జరీ చేయించుకున్న ట్రాన్స్గా మారిపోయానంటే, ఒక ప్రాణం తెగించండి సర్జరీ చేయించుకోవడం అంటే మరో జన్మే, పునర్జన్మే. చూడండి ఎంతోమంది అలా చనిపోతున్నారు, సర్జరీ వికటించో, సర్జరీ విఫలమయ్యో, ఓవర్ బ్లీడింగ్ అయ్యి చనిపోతున్న వాళ్ళు కూడా చాలామంది ఉన్నారు. అలా కాకుండా మనం ప్రొఫెషనల్గా కొంచెం డబ్బులు ఎక్కువైనా కూడా ప్రొఫెషనల్ డాక్టర్ దగ్గర చేయించుకుంటే సేఫ్గా ఉంటాము. నేను డాక్టర్ నరేంద్ర కౌశిక్, ఢిల్లీలో, ఆయన చాలా ప్రొఫెషనల్ డాక్టర్ అండి. ఆయన దగ్గర సర్జరీ చేయించుకున్నాను. కొంచెం ఖర్చే మీరు అన్నట్లుగా, నాకు అరౌండ్గా 5 lakhs వరకు అయింది. అంటే కొన్ని కావాలంటే కొన్ని భరించాలి, తప్పదు ఇంకా. అంటే ఇంకా నా డ్రీమ్ ఇంకోటి ఏంటంటే, చిన్నప్పటి నుండి నేను అమ్మాయిగా ఉండాలనుకున్నాను. ఐ వాంట్ టు మ్యారీ ఎ బాయ్. లైక్ పెళ్లి చేసుకున్న తర్వాత అట్లీస్ట్ ఆ అబ్బాయికి నేను ఫిజికల్ నీడి, లైక్ పిల్లల్ని ఎలాగో కనలేను, అట్లీస్ట్ ఒక అమ్మాయిని పెళ్లి చేసుకుంటే తను ఎలాగా ఫిజికల్గా అయితే తను ఎలాగ సాటిస్ఫై అవ్వగలడో, అట్లీస్ట్ నేను ఆ సాటిస్ఫాక్షన్ తనకి ఇవ్వాలి అని అనుకున్నాను. అందుకనే కొంచెం డబ్బులు ఖర్చు అయినా, రిస్క్ అయినా, ప్రాణాలు రిస్క్ అయినా కూడా
ఆ సర్జరీ చేయించుకోవాలనుకున్నాను. ఓకే. సో అందుకనే ఆ సర్జరీ చేయించుకోవాల్సి వచ్చింది. ఐ ఫస్ట్ లైక్ చాలా అంటే చాలా పెయిన్ అనుభవించాను. 2 months బెడ్ మీదే ఉండేదాన్ని. 2 months బెడ్ మీదే ఓవర్ బ్లీడింగ్ అయ్యింది. వాష్రూమ్కి వెళ్తే వాష్రూమ్ మొత్తం బ్లడ్ అయిపోయేది. స్టిచెస్గా ఉంటాయి కదా మొత్తం, లైక్ అంత నరకం చూశాను. వన్స్ అపాన్ ఏ టైం అనిపించేది, అయ్యో దేవుడా ఎందుకు చేయించుకున్నాను ఈ సర్జరీ, చేయించుకోకుండా పోయేదే అనిపించేది. అంత భయంకరమైన సర్జరీ అనమాట. సర్జరీ తర్వాత కంప్లీట్ రికవర్ అవడానికి నాకు 1 year పట్టింది. 1 year తర్వాత అప్పుడు అనిపిస్తుంది, ఈ ఆనందం ముందు దేవుడు నాకు ఒక చిన్న లోపం ఇచ్చాడు. ఆ లోపం వల్ల చిన్నప్పటి నుండి నేను ఇన్ని ఫేస్ చేస్తాను, ఇన్ని అవమానాలు ఫేస్ చేస్తాను. నౌ ఐ బికేమ్ కంప్లీట్ గర్ల్. నేను కంప్లీట్ అమ్మాయిని అయిపోయాను అనే ఒక ఆనందం ముందు ఆ పెయిన్స్, ఆ బాధలు, ఆ టార్చర్ అదంతా కూడా చిన్నదిగా అనిపిస్తుంది. లైక్ ఇప్పుడు మిర్రర్ ముందు నన్ను నేను చూసుకున్నప్పుడు ఐ ఫీల్ ఐఎమ్ ఏ కంప్లీట్ ఉమెన్. నాకు చాలా ఆనందం వేస్తుంది. ఎందుకంటే ఒకప్పుడు చైల్డ్హుడ్లో ఉన్నప్పుడు, చిన్నప్పుడు మిర్రర్లో నన్ను నేను చూసుకున్నప్పుడు నాకు మీద అసహ్యం వేసేది, కంపరం వేసేది. ఇది నా బాడీ కాదు, బ్లేడ్తో కోసేసుకోవాలి స్కిన్ని, ఇది నాది కాదు, లైక్ బట్టలు చింపేసి ఇసిరేయాలి అని అసహ్యం వేసేది. ఇప్పుడు అద్దం ముందు నన్ను నేను చూసుకున్నప్పుడు ఐ ఫీల్ ఐఎమ్ ఏ కంప్లీట్ గర్ల్. చాలా ఆనందం వేస్తుంది. ఇంత అందంగా ఎలా పుట్టాను అనిపిస్తుంది. లైక్ సమ్ టైమ్స్ ఐ ఫీల్ అంటే అదొక సెల్ఫ్ సాటిస్ఫాక్షన్, సెల్ఫ్ రెస్పెక్ట్, సెల్ఫ్ లవ్ అనేది ప్రతి మనిషికి ఇంపార్టెంట్ అండి. మనల్ని మనం ప్రేమించుకున్నప్పుడే మనం సక్సెస్ అవ్వగలం. అలా ఫస్ట్ మనల్ని మనం ప్రేమించుకోవాలి, సెల్ఫ్ కాన్ఫిడెన్స్ రావాలి, సెల్ఫ్ రెస్పెక్ట్ ఉండాలి అని అన్నప్పుడు మన కోరికలు మనం ఫుల్ఫిల్ చేసుకోవాలి. ఐ వాంట్ టు లుక్ కంప్లీట్ గర్ల్, కంప్లీట్ అమ్మాయిలాగా కనిపించాలి, అప్పుడు నాకు కాన్ఫిడెన్స్ వస్తుంది అనే ఉద్దేశంతో నేను కంప్లీట్ ఫీమేల్ సర్జరీ చేయించుకున్నాను. సో దానికోసం కొంచెం పెయిన్స్ భరించాలి, కొంచెం డబ్బులు స్పెండ్ చేయాలి, ఎనీథింగ్. కొన్ని కావాలనుకున్నప్పుడు కొన్ని ఖచ్చితంగా తప్పదు అంతే. అయితే మీరు జాబ్స్కి వెళ్ళినప్పుడు సాఫ్ట్వేర్ చేసని చెప్పారు, చాలా చేశారు కదా. ఫస్ట్ జాబ్కి వెళ్ళినప్పుడు మీకేమన్నా అవమానాలు ఎదురైనాయి? డెఫినెట్లీ అండి, డెఫినెట్లీ. ఇది మెనీ టైమ్స్ నేను ఎన్జిఓస్లో జాబ్ చేసిన తర్వాత ఎక్స్పీరియన్స్ ఎంత ఉన్నా కూడా ఆఫ్టర్ సర్జరీస్ ఏంటంటే కొన్ని హెల్త్ ఇష్యూస్ వస్తాయి. లైక్ బాడీ డిహైడ్రేట్ అయిపోవటం, నీరసము, ఇట్లాంటివి ఉంటాయి అనమాట. లైక్ హెల్త్ ఇన్సూరెన్స్ ఇప్పుడు ఎన్జిఓస్లో ఏంటంటే శాలరీ ఇంక్రీజ్ అవ్వదు, హెల్త్ ఇన్సూరెన్స్ పాలసీస్ ఉండవు. నాకు ఎడ్యుకేషన్ ఉంది, నేను మాస్టర్స్ చేశాను, అమ్మ నాన్న కష్టపడి నన్ను ఇంత చదివించారు, నా చదివేందుకు నేను వృధాగా పోగొట్టుకోవాలి. సో నేను సాఫ్ట్వేర్ కంపెనీలో జాబ్కి వెళ్ళాలి. లైక్ నాకు ఎవ్రీ ఇయర్ శాలరీ ఇంక్రీజ్ అవుతుంది. అట్ ద సేమ్ టైం హెల్త్ ఇన్సూరెన్స్ ఉంటుంది, ఏదైనా హెల్త్ ప్రాబ్లం వస్తే ఫ్రీగా హాస్పిటల్ వెళ్ళొచ్చు. ఆ ఉద్దేశంతో నేను సాఫ్ట్వేర్ జాబ్ చేయాలని చాలా కంపెనీస్ ఇంటర్వ్యూకి వెళ్ళాను. మెనీ పీపుల్ రిఫ్యూజ్ చేస్తారు. ఐ డోంట్ హ్యావ్ ఎనీ ప్రాబ్లం. నేను ఎక్కడ బాధపడలేదు. చాలా కంపెనీస్కి వెళ్ళాను. కొంతమంది అయితే డబ్బులు కడితేనే జాబ్ అన్నారు, కొంతమంది అయితే ట్రాన్స్కి జాబ్ లేదన్నారు, కొంతమంది అయితేనేమో అసలు ఆపర్చునిటీ లేదన్నారు, ఆఫీస్లో కూడా ఎలా చేయకుండా ఉన్నారు. అలాంటివి చాలా ఉన్నాయి. కానీ ఒక కంపెనీ మాత్రం, ఒక పర్సన్, చాలామంది అంటారు చదువు లేని వాళ్ళకి నాలెడ్జ్ లేదు, చదువుకున్న వాళ్ళేమో గొప్ప వాళ్ళలాగా అనుకుంటారు. కానీ చదువుకున్న వాళ్ళలో కూడా కొంతమంది మూర్ఖులు ఉంటారండి. అలానే నాకు ఆ రోజు రియలైజ్ అయ్యాను. పెద్ద కంపెనీ పేరేం చెప్పను, పెద్ద కంపెనీ, తను మంచి లెవెల్లో ఉన్నారు. నేను ఇంటర్వ్యూకి వెళ్ళాను. ఫస్ట్ రౌండ్, సెకండ్ రౌండ్లో ఇంటర్వ్యూస్ అయిపోయింది. తర్వాత సో ఆ లుక్లకి ఎగ్గాలి కాబట్టి చాలామంది నన్ను గుర్తుపట్టరు. దట్స్ మై గాడ్ గిఫ్ట్. ఫస్ట్ అమ్మాయి అనుకున్నారు. ఫస్ట్ సెకండ్ రౌండ్, 2 రౌండ్లో ఇంటర్వ్యూస్ అయినాయి. ఇంటర్వ్యూ అయిపోయిందా, 3rd రౌండ్లో డాక్యుమెంట్స్ వెరిఫికేషన్ ఉంటుంది. సో చాలా మంది రిజెక్ట్ చేశారు, కానీ నేను ఎక్కడ ఫీల్ అవ్వలేదు. ఫస్ట్ అమ్మాయి అనుకునేసి సెలెక్ట్ చేశారు. డాక్యుమెంట్ వెరిఫికేషన్లో నేను ట్రాన్స్ అని తెలిసిపోతుంది. ఎందుకంటే మై ఇంటర్ స్టడీ వాస్ కంప్లీటెడ్ ఇన్ మెయిల్ నేమ్తో కంప్లీట్ అయింది కాబట్టి అప్పుడు చెప్పాల్సి వస్తుంది. వెన్ ఎవరు తనకి నేను చెప్పగానే ఆమె ట్రాన్స్ పర్సన్ అనగానే తన లుక్ మారిపోయింది, తన వే ఆఫ్ థింకింగ్ మారిపోయింది. లైక్ పైనుండి కిందకి ఇలా చూశాడు. సమ్ టైమ్ నాకు క్వశ్చన్ మార్క్ వస్తుంది, మనుషుల్ని వ్యక్తిత్వాన్ని బట్టి, ఇండివిజువాలిటీ లేకుండా జెండర్ని బట్టి ఎందుకు ట్రీట్ చేస్తారు? ట్రాన్స్ అనగానే వాళ్ళ బిహేవియర్ కానీ, వాళ్ళ లుక్ కానీ, వాళ్ళ ఆలోచన ధోరణి ఎందుకు మారుతుంది అనేది ఎప్పటికీ నాకు క్వశ్చన్ మార్క్ ఉంటుంది. వెంటనే హీ సెడ్, నువ్వు ట్రాన్స్ కదమ్మా, మా కంపెనీలో జాబ్ లేదు, కానీ నీ నెంబర్ ఇచ్చేళ్ళు నైట్కి వస్తాను. ఐ వాజ్ లిటరల్లీ షాక్. ఎందుకు? అదే ఒక అమ్మాయినైతే, ఒక అబ్బాయినైతే
ఈ మాట అనడు, నన్ను మాత్రమే ఎందుకు అంటున్నాడు, బికాస్ ఆఫ్ మై జెండర్. ఓకే. అంటే జెండర్ని బట్టి జనాలను ఎలా డిస్క్రైబ్ చేస్తారు? డిస్క్రైబ్ చేయలేం కదండి. ట్రాన్స్ కమ్యూనిటీలో కూడా ఇండివిడ్యువాలిటీ ఉంటుంది. ప్రతి వ్యక్తి కూడా ఒక్కొక్క వ్యక్తి ఒక్కొక్కలా ఉంటారు. ఆల్ ఆర్ హ్యూమన్ బీయింగ్స్. అబ్బాయిల్లో మంచి చెడు ఉన్నారు, అమ్మాయిల్లో మంచి చెడు, అలాగే ట్రాన్స్ లో కూడా మంచి చెడు. అంటే అందరినీ అదే ధోరణితో, ఒక నీచమైన ధోరణితో, ఒక లేకపోతే అదే వృత్తి చేస్తారనే ధోరణితో దే మేడ్ ఫర్ దిస్ అనే లుక్ తో చూస్తారు చూసావా, అది మాత్రం నాకు చాలా బాధ అనిపిస్తుంది. సో ఐ ఫీల్ బ్యాడ్. ఇంకా అప్పుడు ప్రశ్నించే ధైర్యం లేదు, ఎదిరించే ధైర్యం లేదు, కొట్టే ధైర్యం లేదు. సైలెంట్ గా వెళ్ళాను, ఏడ్చుకున్నాను. దాని తర్వాత ఐ ట్రైడ్. సొసైటీలో మంచి చెడు రెండు ఉన్నారండి. ఎలాగో చెడ్డపాళ్ళు, దుర్మార్గులు, ఇలాంటి కమిట్మెంట్స్ ఇలాంటి అడిగే దుర్మార్గులు అని ఉన్నారు. ఇట్ ద సేమ్ టైం మనల్ని ఎంకరేజ్ చేసి సపోర్ట్ చేసే మనుషులు కూడా ఉన్నారు. ఐఎమ్ థ్యాంక్ఫుల్ టు JLL కంపెనీ, జోన్స్ లాంగ్ లాసెల్లీ కంపెనీ. ఎప్పటికీ వాళ్ళకి రుణపడి ఉంటాను. నాకు నా జెండర్తో సంబంధం లేకుండా నా టాలెంట్ చూసి, నా క్వాలిఫికేషన్ చూసి నాకు జాబ్ ఆపర్చునిటీ ఇచ్చారు. సో JLL కంపెనీలో నేను 2 years అరౌండ్ గా HR గా వర్క్ చేశాను ముంబైలో. ఐఎమ్ థ్యాంక్ఫుల్ టు JLL. ఓకే, సూపర్. అయితే మీ ట్రాన్స్ వాళ్ళు కొంతమంది మనం చూస్తూ ఉంటాం, ఇప్పుడు పెళ్లికి వెళ్ళినా కానీ ఒక గుంపులాగా వెళ్ళి బెదిరియటం, కొంచెం ఇబ్బంది పెట్టడం, మాట్లాడే విధానం కూడా. ఇంకొకటి రోడ్ సైడ్ భిక్షాటం. సరే వాళ్ళకి వృత్తి అనుకోవచ్చు, ఓకే అదంతా. బట్ కానీ నైట్ పూట కూడా చూస్తూ ఉంటాం మనం రోడ్ సైడ్. సో దాని గురించి మీ అభిప్రాయం? దాని గురించి నా అభిప్రాయం అంటే ప్రతి ఒక్క జెండర్లో కూడా అలా ఉన్నారండి. అంటే బ్రతుకు తెరువు కోసం తప్పు చేసే మనుషులు ఉన్నారు, అదే విలాసం కోసం చేసే మనుషులు కూడా ఉన్నారు. ఇప్పుడు ట్రాన్స్ కమ్యూనిటీ వాళ్ళే రోడ్డు పక్కన నైట్ నించుంటారు అనే క్వశ్చన్ అదే అబద్ధం. ఎందుకంటే అమ్మాయిలు కూడా నించుంటారు. మన ఫేస్బుక్లో లైక్ ఇన్స్టాగ్రామ్లో ట్రోల్స్ చూస్తూ ఉంటాం, KPHP మెట్రో అని. అక్కడ అందరు ట్రాన్స్ ఉంటారు కదా. ఎక్కువ ట్రాన్స్ లైక్ చెప్తున్నా లైక్ ట్రాన్స్. ఇప్పుడు అబ్బాయిలు ఎవరన్నా పిక్ చేసుకుంటున్నారంటే ట్రాన్సే అంటున్నారు. అమ్మాయిల దగ్గర లేనంతా ట్రాన్స్ దగ్గర ఉన్నారు జనం అంతా, అబ్బాయిలు అంతా. అది ఆ ప్రశ్న మీరు అబ్బాయిలను అడగాలి, ఎందుకు చూస్ చేసుకుంటున్నారు అని, నన్ను కాదు. అది బ్రతుకు తెరువు కోసం ఐఎమ్ నాట్, అంటే నేను ఎవరిని బ్లేమ్ చేయను. కష్టపడి పని చేసుకోవాలి, గౌరవంగా బ్రతకాలి అని ప్రతి మనిషికి ఉంటుంది. మోస్ట్ ఆఫ్ ది ఇందులో ఒక పాయింట్ కూడా ఉంది, ట్రాన్స్ వాళ్ళు ఎక్కువగా ఉంటున్నారు అంటానికి రీజన్ ఉంది. ఎందుకంటే వాళ్ళకి ఎడ్యుకేషన్ లేదు, ఎంప్లాయ్మెంట్ లేదు, బ్రతుకు తెరువు కోసం ఇంకా ఏదో ఒక పని చేసుకోవాలి కాబట్టి ఆ వృత్తిని చూస్ చేసుకుంటున్నారు. ఇష్టపడి చేసేవాళ్ళు కొంతమంది ఉండొచ్చు, కానీ ఇష్టం లేకపోయినా కష్టంగా బ్రతుకు తెరువు కోసం, జీవనం సాగించడం కోసం చేసే వాళ్ళు మెనీ పీపుల్ ఉన్నారు. అలాంటి వాళ్ళు ఎక్కువ ఉన్నారు ట్రాన్స్ కమ్యూనిటీలో. ఇట్ ద సేమ్ టైం లైక్ ఇప్పుడు అమ్మాయిలు ఉన్నారనుకో, మనం ఇందాక మనకు టాపిక్ వచ్చింది కాబట్టి చెప్తున్నా, AC రూముల్లో పెద్ద పెద్ద ఎమ్మెల్యేలు, పెద్ద పెద్ద లైక్ నాట్ స్పెసిఫిక్ గా వీళ్ళనను, పెద్ద పెద్ద వాళ్ళందరూ AC రూముల్లో కార్లు ఎక్కించుకొని తీసుకెళ్లి సీక్రెట్ గా చేస్తే ఏం బయటికి రావు. వీళ్ళు స్ట్రీట్ పక్కన, రోడ్ల పక్కన నించుంటారు కాబట్టి వీళ్ళు ఎక్స్పోజ్ అవుతున్నారు. వీళ్ళేం ఎక్స్పోజ్ అవ్వకుండా చేసే వాళ్ళు మెనీ పీపుల్ ఉన్నారు సొసైటీలో. సో కాల్డ్ పీపుల్ చాలా మంది ఉన్నారు. వాళ్ళేమో ఎక్స్పోజర్ లోకి రావు, ఇవి ఎక్స్పోజర్ లోకి వస్తుంది కాబట్టి ట్రాన్స్ వాళ్ళు ఇలా చేస్తున్నారని మనకు అనిపించవచ్చు. అది తప్పేం లేదు. అయితే ఇంటి ఒక ఫంక్షన్కి వెళ్ళినా కానీ, పెళ్లికి కానీ, ప్రవేశంకి వెళ్ళినా కొంచెం అమౌంట్ ఎంత అడుగుతారు, భారీ అమౌంట్ అడుగుతారు. సో తక్కువ ఇచ్చినప్పుడు కొంచెం ఇబ్బందికరంగా మాట్లాడుతూ ఉంటారు. ఎందుకని అలా? ఐ డోంట్ నో, వాళ్ళని నాకు తెలియదు దాని గురించి. ఎందుకంటే నేను అలాంటి వాటిని నేను ఎంకరేజ్ చేయనండి. బ్రతుకు తెరువు కోసం వాళ్ళు ఎంత ఇస్తే అంత తీసుకొని బ్లెస్సింగ్స్ ఇచ్చి వెళ్ళటం, అది కమ్యూనిటీ బేస్డ్. మీరు బ్లెస్ చేస్తే మంచి జరిగిద్దా, లేకపోతే తిడితే పాపం జరుగుతూ ఉంటారు? నిజమేనా? ఉందండి. అంటే నేను విన్న దాన్ని బట్టి ఐ డోంట్ బిలీవ్. నేను బాబాలని, బ్లెస్సింగ్స్ ని, ఇలాంటి వాటిని, మంత్రాలు, చింతకాయలు ఇవన్నీ నమ్మను. బట్ నేను విన్న దాన్ని బట్టి, పెద్దవాళ్ళు చెప్పిన దాన్ని బట్టి, మన పురాణాలు, మహాభారతాలు వీటిలో చెప్పిన దాన్ని బట్టి ఏంటంటే, లైక్ ఒకప్పటి కాలంలో కృష్ణుడు యుద్ధానికి వెళ్ళినప్పుడు కృష్ణుడితో పాటుగా ఆడవాళ్ళు, మగవాళ్ళు, ట్రాన్స్ వాళ్ళు తనకి తోడుగా వెళ్ళినప్పుడు కృష్ణుడికి యుద్ధంలో విజయం వస్తుంది. ఆడవాళ్ళు, మగవాళ్ళు అందరూ వెళ్ళి ఇంటికి వెళ్ళి రిలాక్స్ అవ్వండి అని, విజయం వచ్చింది కదా సంబరాలు చేసుకుని అంటాడు. వెళ్ళిపోతారు. చాలా సంవత్సరాల తర్వాత అదే మార్గంలో పయనిస్తూ ఉన్నప్పుడు అక్కడ కొంతమంది ట్రాన్స్ వాళ్ళు కూర్చొని, గ్రూప్ ఆఫ్ పీపుల్ అక్కడ కూర్చొని ఉంటాం చూస్తారు. మీరేంటమ్మా ఇక్కడే కూర్చున్నారు అన్నప్పుడు, భగవాన్ ఆ రోజు మీ నోటి మాట నుండి రాలేదు, ఆడవాళ్ళు మగవాళ్ళు వెళ్ళి
వెళ్ళండి అన్నారు, కానీ మా కోసం మీరేమీ మాట రాలేదు, మీ నోటి నుండి వచ్చే మాట కోసం మేము ఎదురు చూస్తున్నాము అని చెప్పి వాళ్ళు చెప్తారు. ఆయన ఇంప్రెస్ అయిపోయి, నా మాట కోసం మీరు ఇంతకాలం ఎదురు చూస్తే ఎండ వాన అనక చీకట్లో పడున్నారు కాబట్టి మీ నోటి నుండి వచ్చే వాక్యం, మీ నోటి నుండి వచ్చే బ్లెస్సింగ్స్ నెరవేరుతాయని వాళ్ళకి వరం ఇస్తాడు దేవుడు. కాకపోతే దాన్ని మిస్యూజ్ చేసుకునే వాళ్ళు కూడా చాలా మంది ఉన్నారు. శాపాలంటవా అవి జరగవండి. దేవుడు ఏదైనా కూడా మంచి జరగాలని వరం ఇస్తాడు, కానీ శపించాలని వరాలైతే ఇవ్వడు. వీళ్ళు తిడితే తలుగుతాయి, వీళ్ళు శపిస్తే నాశనం అయిపోతారు ఇలా అనుకుంటారు, కానీ అవన్నీ ట్రాష్, అవన్నీ ఐ డోంట్ బిలీవ్. మీరు కూడా బిలీవ్ చేయక్కర్లేదు. ఎందుకంటే ఎవరైనా కూడా బాగుండాలి, సంతోషంగా ఉండాలి అని బ్లెస్సింగ్స్ ఇస్తే జరుగుతాయి, కానీ నాశనం అయిపోవాలి, పగ అయిపోవాలి అని తిడితే లేకపోతే శాపాలు పెడితే జరుగుతాయి అనుకుంటే ప్రపంచంలో మనుషులు ఎవరో బ్రతకరు. ఎందుకంటే ఎప్పుడు ఎవరో ఒకరిని తిడుతూనే ఉంటారు మనుషులందరూ, ఎవరు ఉండరు భూమి మీద. అలా ఏం జరగవు. బ్లెస్సింగ్స్ ఇస్తే జరుగుతాయి మోస్ట్లీ ట్రాన్స్ వాళ్ళు, కానీ శాపాలు అవేం పట్టించుకోవద్దు. చాలా మంది భయపడుతూ ఉంటారు సొసైటీ వాళ్ళు, ట్రాన్స్ శాపాలు పెడితే జరుగుతాయని. ఏం జరగవండి. బ్లెస్సింగ్స్ ఇస్తే ఒక పాజిటివ్ వైబ్స్ అనేవి రావచ్చు, పాజిటివ్ వైబ్స్ త్రూ నెరవేరొచ్చు. ఎందుకంటే నా పర్సనల్ లైఫ్ లో కూడా ఎక్స్పీరియన్స్, నేను అసలు నమ్మను. నన్ను ఎవరైనా బ్లెస్ చేయండి, ఆశీర్వాదం నేను ఇవ్వను. ఎందుకంటే నేను అలాంటి నమ్మనమ్మా నేను ఇవ్వను అంటాను. అయితే ఒక పర్సన్ ఫ్రెండ్ ఏమో, ఆమెకి ఒక 15 years నుండి పెళ్ళైన పిల్లలు పుట్టలేదన్నారు. ఫ్రెండ్ త్రూ నేను వాళ్ళ ఇంటికి వెళ్ళినప్పుడు తర్వాత ఆమెకి ప్రెగ్నెన్సీ వచ్చి పిల్లలు పుట్టారని. తర్వాత ఆమె వచ్చి, హర్షిని నువ్వు మా ఇంటికి వచ్చిన తర్వాత నాకు లైక్ అయింది, థ్యాంక్ యూ సో మచ్ అని తను హ్యాపీగా ఫీల్ అయ్యి నన్ను పిలిచి సారీ పెట్టి పంపించింది. లైక్ ఐ డోంట్ బిలీవ్. ఒక పాజిటివ్ వైబ్స్ అనేవి ఉంటాయి కదా మనసులో, ఇది మనకు జరుగుతుంది అని. ఆ పాజిటివ్ వైబ్స్ తో మనం గట్టిగా కోరుకుంటే దేవుడు చేసేస్తారు అన్నట్టుగా ఇంకా జరిగిపోవటం తప్ప నేనైతే నమ్మను. కాకపోతే కొంతమందికి జరుగుతాయి, పాజిటివ్ వైబ్స్ ఉంటాయి, దేవుడు వరమిచ్చాడు అనే నానుడు ఉంది కాబట్టి సో బ్లెస్సింగ్స్ ఫలిస్తాయి, కానీ శాపాలు తలగవు. అవి ఏం లేదు. మీరు ఇందాక అడిగిన క్వశ్చన్ ఏంటంటే ఎందుకు అట్లా చేస్తారు, ఎందుకు డిమాండ్ చేస్తారంటే దేర్ ఆర్ ఫ్యూ పీపుల్ అండి. ప్రతి జెండర్ లో కూడా మంచి వాళ్ళు చెడ్డ వాళ్ళు ఉన్నారు. మనకి వల్గర్ గా చేసి డబ్బులు డిమాండ్ చేసి గొడవ చేసే మనుషుల్నే మనం నోటీస్ చేస్తున్నాం. కానీ రీసెంట్ గా ట్రైన్ లో ఒక అమ్మాయికి ప్రసవ వేదంతో బాధపడుతూ ఉన్నప్పుడు ఆడవాళ్ళు మగవాళ్ళు ఎవరు దగ్గరికి రాలా. ట్రాన్స్ వాళ్ళ దగ్గరికి వెళ్ళి ఆమెకి డెలివరీ చేసి చేతి ఖర్చులకి ఇచ్చి ఆమెను జాగ్రత్తగా ఇంటికి పంపించిన సిచ్యువేషన్స్ ఉన్నాయి, న్యూస్ లో కూడా చూసాం. అలాంటివి ఎందుకు పట్టించుకోరు జనాలు? పట్టించుకోరు. కానీ ఎక్కడో 2-3 కొంతమంది వల్గర్ బిహేవియర్ చేస్తే దీన్ని మాత్రం హైలైట్ చేస్తూ ఉంటారు. కానీ ప్రతి జెండర్ లో మంచి చెడు ఉంది. ఇలా వల్గర్ బిహేవియర్ చేసే వాళ్ళు, రోత చేసే వాళ్ళు ఐ డోంట్ యాక్సెప్ట్, వాళ్ళని చేయను. ఎందుకంటే ఎంత ఇస్తే అంత తీసుకొని బ్లెస్సింగ్స్ ఇచ్చి ఆశీర్వదించిపోతే ఓకే, కానీ డిమాండ్ చేసి వాళ్ళని తిట్టి గొడవ చేస్తే హక్కు ఎవరికి లేదు. నేను అలాంటి వాటిని ఎంకరేజ్ కూడా చేయను. నేను ఉమెన్ సేఫ్టీ వింగ్ పోలీస్ డిపార్ట్మెంట్ లో జాబ్ చేసినప్పుడు కూడా ఇలాంటి కంప్లైంట్ నాకు వచ్చింది. కంప్లైంట్స్ వచ్చినప్పుడు కూడా నేను పోలీస్ డిపార్ట్మెంట్ త్రూ ప్రాబ్లమ్ సాల్వ్ చేసినప్పుడు న్యాయం ఎవరికి ఆ న్యాయం ఉన్న వైపే నేను మాట్లాడాను. కానీ మా కమ్యూనిటీ అని చెప్పేసి వీళ్ళు తప్పు చేస్తే వీళ్ళకి న్యాయం చేయటం, వాళ్ళకి అలాంటివి కూడా నేను ఎప్పుడు చేయలేదు. న్యాయంగానే ఉండాలి, ఎవరు తప్పు చేసినా తప్పే. కాబట్టి అలాంటి వాటిని ఎంకరేజ్ చేయకూడదు. అంటే ఇప్పుడు మీ జెండర్ కూడా అందరితో పాటు సమాన హక్కులు ఇచ్చేసారు ఆల్మోస్ట్. ప్రతి అంటే జాబ్స్ లో గానీ రిజర్వేషన్ గానీ అన్ని ఇచ్చేసారు. కానీ ఎందుకు అది చూస్ చేసుకోకుండా ఒక ఈజీ మనీలో వెళ్ళిపోతున్నారు చాలా మంది. కొంతమంది ఏంటంటే హక్కులు వచ్చినాయి కానీ జాబ్ ఆపర్చునిటీస్ అంతగా రావట్లేదండి చాలా మందికి. మనం చూసారా మన తెలంగాణ సీఎం ట్రాఫిక్ పోలీస్ జాబ్ ఇప్పించారు, సో ట్రాఫిక్ వాలంటీర్స్ గా ఇచ్చారు. అది మాత్రం మెమరబుల్ మూమెంట్. ట్రాన్స్ కమ్యూనిటీ వాళ్ళకి ఎంతో మంది అప్లికేషన్ పెట్టుకున్నారండి, ఇంకా ఎదురు చూస్తున్నారు. ఇంకా నోటిఫికేషన్ వస్తే ఇంకొన్ని పోస్టులు ఇస్తే మేము చేయడానికి సిద్ధంగా ఉన్నామని ఎదురు చూస్తున్నారు. జాబ్లు ఇచ్చేవాళ్ళు లేరు కదా, ఇలా ఇచ్చారు వెంటనే జాయిన్ అయిపోయారు, చేస్తున్నారు జాబు. కానీ అలా ఆపర్చునిటీ ఇచ్చేవాళ్ళు లేక, అవకాశాలు ఇచ్చేవాళ్ళు లేక వెళ్తున్నారు. కానీ ఇచ్చేవాళ్ళు ఉంటే ఎందుకు వెళ్తారు? చక్కగా వాళ్ళు దగ్గర ఎంతమంది 40+ పీపుల్ జాయిన్ అయిపోయారు. అంటే 40+ పీపుల్ లైఫ్ చేంజ్ అయిపోయింది కదా. భిక్షాటన లేకుండా వచ్చేస్తారు. ఏ సిగ్నల్ లో అయితే చప్పట్లు కొట్టి భిక్షాటన చేశారో అదే సిగ్నల్ లో ట్రాఫిక్ వాలంటీర్స్ గా కర్తవ్యాలు ఒక యూనిఫామ్ వేసుకొని ఒక రెస్పాన్సిబిలిటీస్ తో డ్యూటీ చేసే అదృష్టం వాళ్ళకి కలిగింది. మిగతా వాళ్ళకి కూడా ఆపర్చునిటీ కల్పించే మనుషులు రావాలి కదా. రేవంత్
రేవంత్ రెడ్డి గారు లాంటి వాళ్ళు మనుషులు ఇంకా ఎంతో మంది రావాలి, ఇంకా ఎన్నో ఆపర్చునిటీస్ కావాలి, ఇంకెన్ని అవకాశాలు కల్పించాలి. ఎంప్లాయ్మెంట్ అనేది లైక్ నాట్ ఓన్లీ జాబ్సే కాకుండా బిజినెస్ల కోసం వాటి కోసం సపోర్ట్ చేస్తే రాను మీరు అన్నట్టుగా ఫంక్షన్స్ కి ఆటకెళ్ళి గొడవ చేసే మనుషులు ఉండకుండా పోతారు, ఉండకుండా పోతారు. అవకాశాలు కల్పిస్తూ ఉంటే ఇంకా మారుతుంది. అది మాత్రం చాలా చాలా హ్యాపీ మూమెంట్ అండి. ట్రాన్స్ కమ్యూనిటీ మొత్తం కూడా హర్షం వ్యక్తం చేశారు. సీఎం రేవంత్ రెడ్డి గారు మాట నిలబెట్టుకున్న వ్యక్తిగా నిలుస్తారు. ఎందుకంటే ఎలక్షన్స్ కన్నా ముందు క్యాంపెయినింగ్ లో నేను గెలిస్తే ట్రాన్స్ కమ్యూనిటీ సంక్షేమం కోసం కృషి చేస్తా అని చెప్పిన మనిషి గెలిచిన వెంటనే తను జాబ్స్ ఇవ్వటంతో పాటుగా గృహాల కోసం లైక్ ట్రాన్స్జెండర్స్ కి ప్రాముఖ్యత ఇస్తాము, ఇల్లు కట్టుకోవాలనుకుంటున్న వాళ్ళకి ఎంప్లాయ్మెంట్ లో ఆపర్చునిటీస్ ఇస్తామని చెప్పి తను అనౌన్స్ చేయడం చాలా చాలా ఆనందించదగ్గ విషయం అండి. రానున్న రోజుల్లో ఇంకా అవకాశాలు రావాలి, అందరూ నార్మల్ గా బ్రతకాలి. ఎందుకంటే భారత రాజ్యాంగం అందరికీ ఈక్వాలిటీ, కుల మత వర్ణ వర్గ లింగ భేదం లేకుండా సమానత్వం కల్పించింది. కానీ ట్రాన్స్ కమ్యూనిటీకి మాత్రం అడుగడుగునా ఎదుర్కోవాల్సిందే, పోరాడి తెచ్చుకోవాల్సిందే. కానీ ఎవరు కూడా చేతిలో పెట్టి పల్లెంలో పెట్టి ఇచ్చిన మనుషులు లేరు. ఎక్కడికి వెళ్ళినా పోరాటం. ఈవెన్ నా లైఫ్ లో కూడా జాబ్ కోసం పోరాటం చేశాను, అవకాశాల కోసం పోరాటం చేశాను, మిస్ యూనివర్స్ కోసం పోరాటం, అన్నిటి కోసం నేను పోరాటం చేసుకుంటూ వెళ్లాల్సి వస్తుంది. కానీ మాకు చేతికి ఇచ్చిన వాళ్ళు ఎవరు లేరు. ట్రాన్స్ కమ్యూనిటీలో ఉన్నటువంటి యాక్టివిస్టులు పెద్దలు కొంతమంది పోరాటాలు చేసి సుప్రీంకోర్టు మెట్లెక్కి, గవర్నమెంట్ ఆఫీసులు మెట్లెక్కి కొన్ని చట్టాలు తీసుకురావడం వల్ల నాల్సా జడ్జిమెంట్ ఏంటి, 377 యాక్టు, ట్రాన్స్జెండర్ ప్రొటెక్షన్ యాక్టు, ఇలాంటి యాక్ట్స్ అన్ని రావటం వల్ల ఇవన్నీ వచ్చిన తర్వాత మన తెలంగాణ ప్రభుత్వం నుండి ట్రాన్స్జెండర్ వెల్ఫేర్ బోర్డు, అట్లా పోలీస్ డిపార్ట్మెంట్ నుండి ఉమెన్స్ సేఫ్టీ వింగ్ లో ప్రైవేట్ ప్లేస్ ఇలాంటివి స్టార్ట్ చేయటం, వీటన్నిటి త్రూ కొంతమంది లైఫ్లు చేంజ్ అవుతున్నాయి, కొంత అవేర్నెస్ వస్తుంది, సొసైటీలో యాక్సెప్టెన్స్ వస్తుంది, ఒక గౌరవం అనేది దక్కుతుంది. అయితే మీరు కొన్ని జాబ్స్ చేశారు, సాఫ్ట్వేర్లో చేశారు, మా టీవీ ఛానల్లో చేశారు, యాంకరింగ్ కూడా చేశారు మీరు. సో మీకు ఎందుకు అలా అనిపించింది మిస్ యూనివర్స్కి ట్రై చేయాలని ఎందుకు అనిపించింది? సో చాలా ట్రబుల్స్ ఉన్నాయి, కష్టపడాలి, వాకింగ్ చేయాలి, ఇవన్నీ నేర్చుకోవాలి, కొన్ని ఉంటుంది. మీకు ఎందుకు అనిపించింది? చిన్నప్పటి నుండి నా డ్రీమ్ అండి. నేను అబ్బాయి డ్రెస్ లో ఉన్నప్పటికీ, మేల్ బాడీలో ఉన్నప్పటికీ కూడా నన్ను నేను స్క్రీన్ మీద చూసుకోవాలి, నేను అలా ర్యాంప్ వాక్ చేసుకోవాలి, నేను ఫ్యాషన్ ఇండస్ట్రీకి వెళ్ళాలి. లైక్ నాకు ఫ్యాషన్గా ఉండటం అంటే చాలా ఇష్టం. మోడర్న్ డ్రెస్లు వేసుకోవటం కానీ, స్టైల్గా రెడీ అవ్వటం, ఇవన్నీ చాలా ఇష్టం నాకు. చిన్నప్పటి నుండి అలా ఉండాలనుకున్నా. అట్లానే నాకు కొంచెం ఫ్యామిలీ ప్రాబ్లమ్స్, ఫైనాన్షియల్ ప్రాబ్లమ్స్ వల్ల నా డ్రీమ్స్ని కొంచెం హోల్డ్ చేసుకుని జాబ్స్ చేయాల్సి వచ్చింది. మీరు అన్నట్టుగా మల్టిపుల్ సెక్టర్స్ లో వర్క్ చేసుకున్నాను. అయిపోయిన తర్వాత మన కోసం మనం ఏదో ఒకటి చేసుకోవాలి. లైఫ్ అనేది చాలా చిన్న లైఫ్, కాంప్రమైజ్ అవుతూ ఒక మిషన్ లాగా పొద్దున్నే వెళ్ళాము, సాయంత్రం వచ్చాము, జీతం వచ్చింది, ఈఎంఐలు కట్టుకున్నాము, ఇల్లు వాకిలి, ఇలా కాకుండా ఐ వాంట్ సంథింగ్, అంటే సంథింగ్ డిఫరెంట్ గా చేయాలి. సంథింగ్ డిఫరెంట్ గా కాకుండా నా కోసం నేను చేసుకోవాలి. నా డ్రీమ్ చిన్నప్పటి నుండి నా డ్రీమ్స్ ని, నా కలల్ని, నేను ఎయిమ్స్ ని ఏదైతే హోల్డ్ పెట్టుకున్నా వాటన్నిటిని నేను ఫుల్ఫిల్ చేసుకోవాలి ఫస్ట్ అని చెప్పుకొని డిసైడ్ అయ్యాను. అట్లా మిస్ ట్రాన్స్ క్వీన్ ఇండియా 2018లో రిప్రజెంట్ చేశాను. అలా రిప్రజెంట్ చేసిన తర్వాత మీరు అన్నట్టుగా నాకు వాకింగ్ చేయటం, లైక్ హీల్స్ వేసుకొని మోడలింగ్ స్కూల్లో జాయిన్ అయ్యి ఇవన్నీ చేసే స్తోమత లేకపోవడం, నాకు నేను ఓన్గా ఫ్యాషన్గా ఎలా ఉండటం, లైక్ వాకింగ్ యూట్యూబ్లో చూసుకుంటూ, ర్యాంప్ వాక్ చూస్తూ, హీల్స్ కొనుక్కొని పడుతూ లేస్తూ వాక్ ప్రాక్టీస్ చేసుకొని. ఎన్ని ఇయర్స్ చేశారు అట్లా కష్టపడండి? నేను 2017లో ఆడిషన్ ఇచ్చినప్పుడు 2018 మిస్ ఇండియాకి 1 year కష్టపడ్డాను. దాని తర్వాత 2018 మిస్ ట్రాన్స్ క్వీన్ ఇండియాలో ఒక టైటిల్ గెలిచిన తర్వాత దాని తర్వాత మోడలింగ్ కెరీర్ స్టార్ట్ అయిపోయింది. అక్కడ నుండి ఇక కంటిన్యూస్గా నాకు ఆపర్చునిటీస్ వస్తూనే ఉన్నాయి. లైక్ ముంబైలో ఉన్నప్పుడు మిస్ దివాలో, మిస్ ముంబైలో రిప్రజెంట్ చేస్తాను. తర్వాత ఫ్యాషన్ ఫోటో షూట్స్ చేశాను, ముంబైలో మ్యాగజైన్ షూట్ చేశాను. హైదరాబాద్ షిఫ్ట్ అయిపోయిన తర్వాత చాలా ర్యాంప్ వాక్ షోస్ చేశాను. షో స్టాపర్గా వాక్ చేశాను, లైక్ కాస్ట్యూమ్స్కి వాక్ చేశాను, జ్యువెలరీకి వాక్ చేశాను. లైక్ అభిహార ఫ్యాషన్ షో రోజు సెలబ్రిటీస్తో లైక్ రేణు దేశాయ్ గారు, యాంకర్ ఝాన్సీ గారు, వీళ్ళందరితో వాక్ చేస్తాను. రీసెంట్గా మనకి మోహన్ ఫౌండేషన్ త్రూ వచ్చినప్పుడు విశ్వక్సేన్ గారు, లైక్ వీళ్ళందరూ కూడా వచ్చారు, వాళ్ళందరితో కలిసి కూడా వాక్ చేస్తాను. సెలబ్రిటీస్తో కలిసి వాక్ చేసే అవకాశం వచ్చింది. ఎట్ ద సేమ్ టైం మల్తాయి స్టూడియోస్ అనేసి మోక్షి గారు, ఆయన త్రూ మెనీ బ్రాండ్స్కి లైక్ షో స్టాపర్గా కూడా చాలా ర్యాంప్ వాక్ షోస్ చేస్తాను హైదరాబాద్లో. అలా మిస్ యూనివర్స్కి వెళ్ళాలి అంటే నాకు నా డ్రీమ్.
లైక్ నా పేరు పక్కన మిస్ యూనివర్స్ హర్షిని, లైక్ డాక్టర్ హర్షిని, ఈ రెండు నా డ్రీమ్స్ అన్నమాట. మిస్ యూనివర్స్ వచ్చింది, ఇంకా డాక్టర్ రావాలి. లైక్ ఈ రెండు నా డ్రీమ్స్ ఫస్ట్ ఉండి, దట్స్ వై నేను మిస్ యూనివర్స్ వెళ్ళటం కోసం ఒక బిగ్ ఆపర్చునిటీ కూడా వదులుకోవాల్సి వచ్చింది. నేను అలా లేదు చెప్పండి, సారీ, ఒక బిగ్ ఆపర్చునిటీ వదులుకొని నేను మిస్ యూనివర్స్ కి వెళ్ళాను. సో అది నా టైటిల్, నా డ్రీమ్. యూనో కదా, చిన్నప్పటి నుండి ఎంత బుల్లింగ్స్ ఫేస్ చేసి ఇండియాలోనే ఎంత హరాస్మెంట్స్, ఎంత అవమానాలు, బాధలు వహించినా ఐ లవ్ మై ఇండియా. వెన్ ఎవర్ ఐఎమ్ రిప్రజెంటింగ్ ఇండియా, ఇండియాని యూనివర్స్ లో రిప్రజెంట్ చేస్తున్నప్పుడు, హర్షిని మేక్లా ఫ్రమ్ ఇండియా అని అనౌన్స్ చేసినప్పుడు, ఇండియన్ ఫ్లాగ్ ఎగురుతున్నప్పుడు, నేను వాక్ చేస్తున్నప్పుడు, ఆడియన్స్ లో ఉన్న వాళ్ళందరూ ఇండియా ఇండియా అని పిలుస్తున్నప్పుడు, నా పేరు మర్చిపోయి నన్ను ఇండియాని నేనే ఇండియా అన్నట్టుగా నన్ను సంబోధిస్తున్నప్పుడు, ఇండియాని నేను రిప్రజెంట్ చేస్తున్నప్పుడు, ఇట్ వాజ్ ఎ గూస్ బంప్స్ మూమెంట్, లైఫ్ లో అన్బెవరబుల్ మూమెంట్ అనమాట. ఆ టైటిల్ విన్ అయి రావటం, ఇండియాని నేను రిప్రజెంట్ చేసే స్టేజ్ కి వెళ్ళటం అనేది, అది నాకు చాలా 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 హ్యాపీ ప్రౌడ్ మూమెంట్ అనమాట. ఫైనల్ గా గెలిచాను. సో గెలిచిన తర్వాత మీ పల్లెటూరులో గానీ రెస్పాన్స్ ఎలా ఉంది, అండ్ మమ్మీ డాడీ రెస్పాన్స్ ఎలా, ఫ్యామిలీ నుంచి కూడా? ఫ్యామిలీ, నాకు అమ్మ నాన్న ఇద్దరు చనిపోయారండి. లైక్ బ్రదర్ సిస్టర్స్ ఉన్నారు. బ్రదర్ సిస్టర్స్ నాకు సపోర్ట్ చాలా ఉంది. బిఫోర్ గోయింగ్, ఆఫ్టర్ గోయింగ్ ఆల్సో కూడా దే ఆర్ వెరీ హ్యాపీ, వీఆర్ ప్రౌడ్ ఆఫ్ యూ హర్షిని అంటారు. ఒకప్పుడు నా వల్లే చిన్నతనంలో లైక్ విలేజెస్లో చుట్టుపక్కల వాళ్ళ నుండి, మీ సిస్టర్ హిజ్రాగా ఏం చేస్తుంది, బెగ్గింగ్ చేస్తుందా, ట్రైన్లో చేస్తా అని అవమానించిన మనుషులే ఇప్పుడు, అమ్మో మీ చెల్లి వీడియో చూసాము, మీ చెల్లి న్యూస్ చూసాము, పేపర్లో చూసాము, మ్యాగజైన్లో చూసాము, సీరియల్లో చూసాము, మూవీలో చూసాము అని అందరూ అడుగుతున్నప్పుడు దే ఆర్ ఫీలింగ్ ప్రౌడ్. ఇప్పుడు మా తమ్ముడు, మాకు వాళ్ళు ప్రౌడ్గా మా చెల్లి అని, మా అక్క అని ప్రౌడ్గా చెప్పుకుంటారు, స్టేటస్లు పెడతారు. లైక్ నేను మిస్ యూనివర్స్కి వెళ్ళినప్పుడు కూడా అందరు స్టేటస్లు పెట్టి ఓటింగ్ కోసం, ఓటింగ్ లో కూడా టాప్ లో ఉన్నా. మా ఫ్యామిలీ, నా ఫ్రెండ్స్, దే ఆల్ ఆర్ ప్రౌడ్. నన్ను చూసి చాలా ప్రౌడ్ గా ఫీల్ అయిపోతారు, హ్యాపీగా ఫీల్ అవుతారు. ఐఎమ్ హ్యాపీ ఫర్ దట్. అంటే అమ్మా నాన్న లేనందుకు దేవుడు నాకు ఒక మంచి ఫ్యామిలీ, బ్రదర్ సిస్టర్స్ ని ఇచ్చారు, అండర్స్టాండింగ్. చాలా మీ మమ్మీని మిస్ అవుతున్నారా? అంటే ఇంతమంది చెప్పారు కదా, మీరు చిన్నప్పుడు మమ్మీ బాగా సపోర్ట్ చేసేవాళ్ళు, ఎవరన్నా తిట్టినా కానీ ఫైట్ చేసేవాళ్ళు, మిస్ అయ్యారా మరి ఈ టైటిల్ వచ్చిన తర్వాత మీ మమ్మీని? డెఫినెట్లీ అండి. లైఫ్ లో, మన లైఫ్ లో తిరిగి రాని మూమెంట్ ఏదన్నా ఉంది అంటే తల్లి ప్రేమ అండి. ప్రపంచంలో దేనికైనా స్వార్థం ఉంటుంది, కానీ తల్లి ప్రేమకు మాత్రం స్వార్థం అనేది ఉండదు. యూనో, మీరు అన్నట్టుగా చిన్నప్పుడు నా బుల్లింగ్స్ లో, నా ఒంటరితనంలో, నా ఏడుపులో, నా బాధలో, అన్నింటిలో అమ్మ తోడున్నారు. వేరెవర్ ఐఎంలో నన్ను ఎవరైనా అవమానించినప్పుడు అమ్మ తోడుంది. నా ఏడుపులో ఏడుపైంది, నా కన్నీళ్ళలో కన్నీళ్ళైంది. ఇప్పుడు నేను సక్సెస్ లో ఉన్నాను, నాకు అవార్డ్స్ ఇస్తున్నారు, కిరీటాలు వస్తున్నాయి, ఒక మంచి లెవెల్కి వెళ్తున్నాను, క్లాప్స్ కొడుతున్నారు, సన్మానం చేస్తున్నారు. ఇప్పుడు అమ్మ లేదు, నా ఆనందాన్ని పంచుకోవడానికి అమ్మ లేదు అనే బాధ మాత్రం నన్ను ఎప్పుడు వెంటాడుతూనే ఉంటుంది. ఎందుకంటే యూనో కదా, తల్లి ప్రేమ ఎంత గొప్పది. నేను 10th సెకండ్ క్లాస్ పాస్ అయితే ఊరు మొత్తం తిరిగేస్తే మా అమ్మ నేను పాస్ అయ్యానని చెప్పుకుంది. అది ఇప్పుడు నాకు ఇంత సక్సెస్ ఉంటే, నా బిడ్డ ఇంత సక్సెస్ అయిపోయింది, నా బిడ్డ ఎంత గొప్పగా ఫీల్ అయ్యేది, ఇంత ప్రౌడ్గా ఫీల్ అయ్యేది అనేది, ఆ ప్రౌడ్నెస్ అమ్మకి ఇవ్వలేకపోయాను అనే బాధ్యత నన్ను వెంటాడుతూనే ఉంటుందండి. అనుక్షణం నన్ను వేధించే బాధ్యత ఉంటుంది. యూనో, ఎంత సక్సెస్ అయినా, మనం ఎంత సాధించినా కూడా మనకంటూ ఒక మనిషి ఉండాలి. ఓటమిలో ఉన్నప్పుడు ఏం కాదులే ధైర్యం చెప్పి చేపట్టుకొని సపోర్ట్ చేసే మనిషి ఉండాలి. లైక్ ఆనందంగా ఉన్నప్పుడు చప్పట్లు కొట్టి ఎంకరేజ్ చేసే మనసు ఉండాలి. నా లైఫ్లో అమ్మ ఉంటే చాలు, అమ్మ లేదే అనే బాధ వెంటాడుతుంది. అప్పుడు దేవుడు కనిపించి నీకేం కావాలనుకుంటే ఈ కిరీటాలు, ఈ అవార్డులు, ఈ సక్సెస్ అంతా వెనక్కి తీసుకుని నాకు అమ్మనిచ్చినా చాలని, అంతే. అదొక ఫీల్ అండి. అమ్మ లేని లోటు ఎవ్వరూ తీర్చలేనిది. యూనో, ప్రపంచంలో దేనికైనా స్వార్థం ఉంటుంది, కానీ అమ్మ ప్రేమకు మాత్రమే స్వార్థం ఉంటుంది. మన నుండి ఏమి ఆశించకుండా మనల్ని వన్నగా ప్రేమించేది అమ్మ మాత్రమే. ఐ మిస్సింగ్ ఎవ్రీడే. అమ్మని ప్రతి క్షణం, ప్రతి నిమిషం మిస్ అవుతూ ఉంటాను. బట్ నా సక్సెస్ లో అమ్మ నాతో ఫిజికల్ గా లేకపోయినప్పటికీ, నా సక్సెస్ లో, నేను సాధించే ప్రతి విజయంలో అమ్మను చూసుకుంటూ, కాంప్రమైజ్ అవుతూ, అనుక్షణం అమ్మ మెమరీస్ తో బ్రతుకుతున్నా. ఇంకా గోల్ అంటే ఏం లేదండి. నేను ఆర్టిస్ట్ గా నా కెరీర్ బిల్డ్ చేసుకుంటున్నాను. ఇప్పటికి నేను సీరియల్స్ లో, మూవీస్ లో, వెబ్ సిరీస్ లో యాక్ట్ చేశాను. బట్ బికాస్ ఆఫ్ మై జెండర్ కొన్ని ఆపర్చునిటీస్ కూడా నేను మిస్ అవుతున్నాను ఇండస్ట్రీలో. ఎందుకంటే అదర్ ఇండస్ట్రీస్ తో కంపేర్ చేసుకుంటే తెలుగు ఇండస్ట్రీలో తెలుగు వాళ్ళకి సపోర్ట్ అనేది లేదు. అది కొంచెం బాధ అనిపిస్తుంది. ఎందుకంటే కన్నడలో అంజలి అమీరన్ నా ఫ్రెండ్, తన మమ్మూటి గారితో హీరోయిన్ గా మూవీ చేస్తుంది. షీ ఈజ్ ద ట్రాన్స్ పర్సన్. తమిళ్లో నమితా మారమూర్తి, షీ ఈజ్ ఆల్సో మై ఫ్రెండ్, తను కూడా మంచి మంచి లీడ్స్ చేస్తుంది.
కానీ తెలుగులో నాకంటూ నేను ప్రయత్నిస్తున్నాను అవకాశాల కోసం, కానీ ఐఎమ్ నాట్ గెటింగ్ ప్రాపర్ రెస్పాన్స్ రావట్లేదు, ప్రాపర్ ఆపర్చునిటీస్ రావట్లేదు. అది కొంచెం బాధ ఎప్పుడు వెంటాడుతూనే ఉంటుంది నాకు. ఓకే, హోప్ఫుల్లీ నాకు ఇంకా మంచి క్యారెక్టర్ చేయాలి, హూ ఆర్ సపోర్టింగ్. కొంతమంది సపోర్ట్ చేసే వాళ్ళు కూడా ఉన్నారండి. యాంకర్ జాన్సీ యొక్క టిట్ ఫర్ టాట్ అనే ఒక షో చేశారు. ఆ షోలో నాకు ఒక బ్యూటిఫుల్ క్యారెక్టర్ ఇచ్చారు. ఐఎమ్ థ్యాంక్ఫుల్ హర్. బికాస్ ఆఫ్ నా జెండర్ తో సంబంధం లేకుండా నాకు కొంతమంది ఫీమేల్ క్యారెక్టర్స్ ఇచ్చి మూవీస్ లో నన్ను ఎంకరేజ్ చేస్తున్నారు. వాళ్ళందరికీ నేను థ్యాంక్ఫుల్ ఉంటాను. సపోర్ట్ చేసే వాళ్ళు కొంతమంది ఉన్నారు. ఎట్ ద సేమ్ టైం సపోర్ట్ చేయకుండా, తెలుగు వాళ్ళని సపోర్ట్ చేయకుండా వేరే లాంగ్వేజెస్ నుండి తెచ్చి వాళ్ళని ఎంకరేజ్ చేస్తున్నారు. అది కొంచెం బాధ అనిపిస్తుంది. ఎందుకంటే హోప్ఫుల్లీ కమింగ్ డేస్ లో నన్ను నేను ఒక బిగ్ స్క్రీన్ లో ఒక మంచి లీడ్ చేసి నన్ను నేను ప్రూవ్ చేసుకోవాలని ఒక డ్రీమ్, కోరిక ఉంది. అది మిగిలిపోయింది. ఎట్ ద సేమ్ టైం ఒక డాక్టరేట్ పర్చేస్ చేయాలని ఉంది నాకు. అంటే ఒక యూనివర్సిటీ నుండి నాకు డాక్టరేట్ ఇచ్చారు, బట్ అది గౌరవ డాక్టరేట్. అలా కాకుండా పిహెచ్డి చేసి నా నాలెడ్జ్ తో నేను డాక్టరేట్ సంపాదించాలనేది నా కోరిక, నా డ్రీమ్. సో ఐ ఎన్రోల్ అవుతాను, నన్ను పిహెచ్డి చేస్తాను. డాక్టర్ హర్షిని మేకలా, లైక్ మిస్ యూనివర్స్ హర్షిని మేకలా, లైక్ దట్స్ మై డ్రీమ్. సో హోప్ఫుల్లీ త్వరలో ఫుల్ఫిల్ అవుతాయి అనుకుంటున్నాను. బిగ్ బాస్ కి వెళ్తారా, ఏమన్నా ఛాన్స్ వస్తే, ఆపర్చునిటీ? బిగ్ బాస్ ఆపర్చునిటీ వస్తే ఖచ్చితంగా వెళ్తాను. ఎందుకంటే అండి, బిగ్ బాస్ అనేది ఒక మంచి ప్లాట్ఫామ్. చాలా మందికి లైఫ్ వస్తుంది. అది రియాలిటీ షో అన్నమాట. మనం ఎక్స్పోజ్ అవ్వటానికి, ప్రజలకి దగ్గర అవ్వటానికి అదొక మంచి ప్లాట్ఫామ్. చాలా మంది నెగిటివ్ గా విమర్శించే వాళ్ళు కూడా ఉన్నారు. బిగ్ బాస్ షో తర్వాత లైఫ్ ఉండదు కొంతమందికి అది అని. కానీ కొంతమంది బిగ్ బాస్ షో తర్వాత ప్రజల దగ్గరికి వెళ్ళి ప్రజల మనసులు గెలుచుకొని ఒక లెవెల్లో ఉన్న వాళ్ళు, సక్సెస్ అయిన వాళ్ళు కూడా మెనీ పీపుల్ ఉన్నారు. సో నాకు వాళ్ళకి ఆపర్చునిటీ ఇస్తే మాత్రం ఖచ్చితంగా వెళ్తాను, నన్ను నేను ప్రూవ్ చేసుకుంటా. ఇప్పటికీ చాలా మందికి జనాలకి తెలిసిన హర్షిని, ప్రతి ఒక్క ఇంట్లో హర్షిని ఉండాలి అంటే బిగ్ బాస్ కి వెళ్ళాలి. చూసారా మరి? చూస్తానండి, చూస్తాను. బాగానే ఉంది, బాగుంది. అంటే నేను కొంచెం బిజీ షెడ్యూల్ వల్ల ఆల్ ఎపిసోడ్స్ చూడలేదు. మొత్తం చూడకుండా నేను జడ్జ్ చేయలేను. కొన్ని ఎపిసోడ్స్ చూసాను, కొన్ని ఎపిసోడ్స్ మాత్రం ఆల్ సీజన్స్ తో కంపేర్ చేసుకుంటే ఈ సీజన్ సంథింగ్ కొంచెం డిఫరెంట్ గా పెట్టారు. ఇన్ఫినిటీ అని పెట్టారు. లైక్ ఫస్ట్ టైం ఏమో కపుల్స్ గా ఎంటర్ చేస్తారు, సెకండ్ టైం ఏమో అందరూ వైల్డ్ కార్డ్స్ ని, లైక్ పాత వాళ్ళని వైల్డ్ కార్డ్స్ లో పంపించేస్తారు. డిఫరెంట్ గా ప్లాన్ చేస్తారు గేమ్స్ గట్రా. అవి కూడా కొంచెం ఇంట్రెస్ట్ గానే అనిపించింది. అయితే చిన్న లాస్ట్ అండ్ ఫైనల్ క్వశ్చన్. ఇప్పుడు మీరున్నట్టు ఇందులో క్వశ్చన్ అన్నారు, ట్రాన్స్ లో చిన్న వయసులో నుంచి ఇంట్లో పేరెంట్స్ పంపించేస్తారు, తీసుకోరు. సో దానివల్ల కొన్ని మంది ఎలా అయిపోతున్నారో తెలియదు అని చెప్పారు. సో ట్రాన్స్ ఒకవేళ వాళ్ళ ఇంట్లో ఉంటే వాళ్ళ పేరెంట్స్కి ఏం చెప్దాం అనుకుంటున్నారు? ఇప్పుడు చాలా చేంజ్ వచ్చిందండి. రీసెంట్గా నేను ఒక ఫ్యామిలీని చూశాను. తల్లిదండ్రులు ట్రాన్స్ని దగ్గరుండి సర్జరీ చేయించుకొని, దగ్గరుండి చదివించి తల్లిదండ్రులు ఎంత ప్రేమగా చూసుకుంటున్నారంటే, ప్రతి ఒక్క తల్లిదండ్రి కూడా ఇలా ఉంటే రోడ్డు పక్కన భిక్షాటన చేసుకుంటూ, మీరు అన్నట్టు సెక్స్ వర్క్ చేసుకుంటూ ఉండాల్సిన అవసరం ఎవ్వరికి ఉండదు. ఇప్పటికి ఇంత సక్సెస్ అవుతున్న కొంతమంది ఇలా ఉన్నా కూడా తల్లిదండ్రులు గెంటేయటం, కమ్యూనిటీలోకి వెళ్ళటం ఇలాంటివి జరుగుతుంది. తల్లిదండ్రులు ఫస్ట్ గ్రాస్ రూట్ నుండి చేంజ్ రావాలి. మీ బిడ్డని తల్లిదండ్రులు యాక్సెప్ట్ చేసి ఒక మంచి ఎడ్యుకేషన్ మంచి ఇచ్చారనుకోండి, ఒక అబ్బాయికి ఒక అమ్మాయికి అయితే ఎలా ఎడ్యుకేషన్ అలా ఇస్తే వాళ్ళు కూడా గౌరవంగా జాబ్ చేసుకొని బతుకుతారు. మీరు నవమాసాలు మోసి కన్నా మీ బిడ్డ రోడ్డు పక్కన బెగ్గర కానీ సెక్స్ వర్కర్ గానే ఉంటున్నారు. కాబట్టి తల్లిదండ్రులు యాక్సెప్ట్ చేయాలి. ఫస్ట్ వాళ్ళకి ఎడ్యుకేషన్ ఇవ్వాలి, తర్వాత సొసైటీ యాక్సెప్టెన్స్ చేయాలి. సొసైటీ యాక్సెప్టెన్స్ చేసి లైక్ జాబ్ ఆపర్చునిటీస్ ఇచ్చినట్టయితే సొసైటీ అందరి ఎట్ ద సేమ్ టైం ట్రాన్స్ కమ్యూనిటీ కూడా రియలైజ్ అవ్వాలి, మనకి ఈ లైఫ్ కాదు, ఎవ్రీబడి డిజర్వ్ రెస్పెక్ట్. అలా బ్రతికితే ఎవరు రెస్పెక్ట్ ఇస్తారండి? ఫర్ ఎగ్జాంపుల్ నేను అనుకోండి, హెచ్ఆర్ జాబ్ చేస్తే అందరూ మేడం మేడం అని పిలుస్తారు. ఇప్పుడు యాంకరింగ్ అని మల్టిపుల్ సెక్టర్స్ లో జాబ్ చేస్తున్నాను. ఐఎమ్ గెటింగ్ ఇనఫ్ రెస్పెక్ట్. మనకి రెస్పెక్ట్ కావాలి అంటే మనం చేసే పనిని బట్టి మనకు రెస్పెక్ట్ వస్తుంది, కానీ మన జెండర్ ని బట్టి మనకు రెస్పెక్ట్ రాదు. సో మనం రెస్పెక్టబుల్ గా బ్రతకాలి, మనం ఒక గౌరవంగా ఉండాలి అంటే డూ సంథింగ్ బెస్ట్. బెస్ట్ చేయండి, మీ బెస్ట్ ఇవ్వండి, ఒక లైఫ్ లో రెస్పెక్టబుల్ గా బ్రతకండి. సో గివ్ రెస్పెక్ట్ అంటే టేక్ రెస్పెక్ట్. ఒక గౌరవంగా బ్రతకాలంటే ట్రాన్స్ కమ్యూనిటీ చేంజ్ అవ్వాలి, గౌరవంగా బ్రతకాలి, సొసైటీ యాక్సెప్ట్ చేయాలి, తల్లిదండ్రులు యాక్సెప్ట్ చేయాలి. అప్పుడే రానున్న రోజుల్లో సొసైటీలో అందరికి ఈక్వాలిటీ దొరుకుతుంది. అయితే ఈ మధ్యన ఒకటి వైరల్ అవుతా ఉంది, సలీం రియాజ్, ఇది రియాజ్ సలీం. ఏంటి అసలు తన క్లారిటీ ఏంటి అసలు?
సో తనని జెండర్ నాన్ కన్ఫర్మింగ్ పర్సన్ అంటారు. ఓకే. జెండర్ నాన్ కన్ఫర్మింగ్ పర్సన్ అంటే ఏంటంటే ఇప్పుడు LGBTQIA+ అనేది ఒక అంబ్రిల్లా సిస్టమ్ పెద్దది వచ్చింది. ఇందులో మెనీ పీపుల్ ఉన్నారు. LGBTQ అండ్ లెస్బియన్స్ ఉన్నారు, గేస్ ఉన్నారు, బైసెక్సువల్స్ ఉన్నారు, ట్రాన్స్జెండర్స్ ఉన్నారు. ఇలానే ఇందులోనే జెండర్ నాన్ కన్ఫర్మింగ్ పర్సన్స్ అంటే ఒక పర్సన్ వాళ్ళ జెండర్ ఏంటి అనేది వాళ్ళు చెప్పరు. నేను అబ్బాయిని అని చెప్పరు, నేను అమ్మాయిని అని చెప్పను. దిస్ ఇస్ మీ, నాకు నచ్చినట్టు నేను ఉంటా. కొన్ని రోజులు అబ్బాయిలా ఉంటాను, కొన్ని రోజులు అమ్మాయి డ్రెస్ వేసుకోవాలనుకుంటే అమ్మాయి డ్రెస్ వేసుకుంటా, అబ్బాయి డ్రెస్ వేసుకోవాలంటే అబ్బాయి. నా జెండర్ ఏంటి అనేది నేను ఎక్స్పోజ్ చేయాల్సిన అవసరం లేదు సొసైటీకి. అలానే రియాజ్ సలీం అనే ఆయన లైక్ కేరళ బిగ్ బాస్ కి రిక్వెస్ట్ చేసుకొని మమ్ముట్టి గారు హోస్ట్ చేస్తున్నారు, కేరళ బిగ్ బాస్ కి వెళ్ళారు. బిగ్ బాస్ కి వెళ్ళిన తర్వాత తను ట్రోల్స్ అయ్యారు. ఇప్పుడు ఇన్స్టాగ్రామ్ లో లైక్ యూట్యూబ్ లో ఎక్కడ చూసినా కూడా ట్రోలింగ్ అవుతుంది. తను జెండర్ నాన్ కన్ఫర్మింగ్ పర్సన్ అనమాట. తను అబ్బాయిని అని చెప్పరు, తను ట్రాన్స్ అని చెప్పరు, తన అమ్మాయిని అని చెప్పను. జెండర్ నాన్ కన్ఫర్మింగ్ పర్సన్ అంటే తను ఫెమినైన్ గా ఉంటారు. అబ్బాయి డ్రెస్ లో ఉంటాడు, అబ్బాయిలానే ఉంటారు, బట్ తను ఫెమినైన్ గా ఉంటారు, అమ్మాయి లక్షణాలతో ఉంటాయి. ఇలా జెండర్ నాన్ కన్ఫర్మింగ్ పర్సన్స్ లో అమ్మాయిలు కూడా ఉంటారు. బై బర్త్ అమ్మాయిలాగా పుట్టినప్పటికీ కూడా వాళ్ళు అబ్బాయిలాగా బిహేవ్ చేస్తారు. వాళ్ళ జెండర్ ఏంటో చెప్పరు. జెండర్ నాన్ కన్ఫర్మింగ్ పర్సన్ లో అబ్బాయిలు ఉంటారు, అమ్మాయిలు ఉంటారు. వాళ్ళ జెండర్ ఏంటని వాళ్ళు చెప్పరు. వాళ్ళని మనం హీ అనలేము, షీ అనలేము. వాళ్ళని దే దెమ్ అని మనం పిలవాలి. వారు అనొచ్చు. వారు అంటే అబ్బాయి, అమ్మాయి, ఎనీబడీ కెన్. కాబట్టి వాళ్ళని దే దెమ్ అని పిలుస్తాము, హీ షీ అని పిలవలేము. రియాజ్ సలీం అనేది తను కూడా చాలా గ్రౌండ్ వచ్చారు, చాలా కష్టపడి మేకప్ ఆర్టిస్ట్గా, సెలబ్రిటీ మేకప్ ఆర్టిస్ట్గా ఎదుగుతున్నారు అని నేను విన్నాను. సోషల్ మీడియా త్రూనే నేను వినటం జరిగింది. తనైతే క్లియర్గా చెప్తున్నారు, నేను జెండర్ నాన్ కన్ఫర్మింగ్ పర్సన్, నేను మేల్ కాదు ఫీమేల్ కానీ నేను చెప్పను, నాకు నచ్చినట్టు నేను ఉంటా అని తను స్టేట్మెంట్ ఇస్తున్నారు. మనం యాజ్ ఏ హ్యూమన్ బీయింగ్ తన ఇష్టం, ఇది ఇండివిజువల్ లైఫ్, తనకు నచ్చినట్టుగా బ్రతికే హక్కు తనకుంది. కాబట్టి మనం ఏమి జడ్జ్ చేయలేము, నువ్వు ఇలా ఉండు, అలా ఉండు, అలా ఉండకూడదు, నీ జెండర్ ఇదే అని మనం చెప్పలేం. ఎవరేంటి అనేది నేనేంటి అనేది నాకే తెలుస్తుంది, మీకు తెలియదు కదా. అలాగే తనేంటి అనేది తనకు తెలుసు, తనకు నచ్చినట్టు తనకి బ్రతికే హక్కు ఉంది. కాబట్టి హీఈస్ నాట్ కన్ఫర్మింగ్ హీస్ జెండర్, కాబట్టి నో ప్రాబ్లం. అది జెండర్ నాన్ కన్ఫర్మింగ్ పర్సన్స్ మనకి హైదరాబాద్లో కూడా చాలా మంది ఉన్నారు. నాకు తెలిసిన వాళ్ళు కూడా ఉన్నారు. నాన్ బైనరీ అంటారు, జెండర్ నాన్ పర్సన్ అంటారు, ఇలాంటి వాళ్ళు చాలా మంది. చూస్తుంటే మనం అండి ఇలా జెండర్ నాన్ కన్ఫర్మింగ్ పర్సన్స్, గేస్, ట్రాన్స్ వాళ్ళు సెలబ్రిటీస్ మేకప్ ఆర్టిస్ట్ గా చాలా మంది ఉన్నారు. మనకి ఐ సినిమాలో ఒక ట్రాన్స్ క్యారెక్టర్ చేశారు, ఒక విలన్ గా చేశారు. తను ముంబైలో ఫేమస్ మేకప్ ఆర్టిస్ట్ అనమాట. పర్ డే 2 lakhs 3 lakhs అలా చార్జ్ చేస్తారు డేకి. అంత పెద్ద మేకప్ ఆర్టిస్ట్ గా తను ఎదిగారనమాట. చాలా సెలబ్రిటీ లెవెల్లో ఉన్నారు.